జ్యోతి ప్రజానికి ఈనాటి ముఖ్య అతిథి వక్త అయిన డాక్టర్ సాయినాథ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. దీంతో పాటు శ్రీ రమణయ్య గారు, శ్రీ డి చంద్రకాంత్ రెడ్డి గారు, శ్రీ నరసింహులు గారు జడ్జాగా, చిన్న కృష్ణరాజు గారు జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి సమర్పణ కార్యక్రమంకి వచ్చేసిన మన అతిథులు వక్త వారి గురించి కొద్దిగా పరిచయం. మనకు డాక్టర్ సాయినాథ్ మణికొండ గారు హైదరాబాద్ వాస్తవ్యులు. వీరు మొట్టమొదట 1955 సంవత్సరము బిఎస్సి కోర్సులో ప్రశాంత్ నిలయంలో జాయిన్ అయినారు. అప్పటి నుంచి స్వామివారి దివ్య సన్నిధిలో 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంఎస్సి ఫిజిక్స్, పిహెచ్డి ఇన్ న్యూక్లియర్ ఫిజిక్స్ పూర్తి చేసినారు. 1995 నుంచి 2008 వరకు 14 సంవత్సరాలు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా సేవలు అందించినారు. స్వామి ఆజ్ఞ మేరకు వారి తండ్రి గారికి సేవలు అందించడం కొరకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలలో ఎన్నెన్నో పదవులు చేపట్టి వారి యొక్క సేవలు అందించినారు. ప్రస్తుతము వీరు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఎట్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా క్యాంపస్ ఆదిలాబాద్ డిస్టిక్లో పనిచేస్తున్నారు. దీనితో పాటుగా 70 రీసెర్చ్ పబ్లికేషన్స్ మరియు సింపోజియా కమ్యూనికేషన్స్ అండ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ మరియు ఇండియన్ న్యూక్లియర్ ఫిజిక్స్ సంస్థలలో జీవితకాల సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి సమాచారం అందించే 21 మంది సభ్యులలో వీరొకరుగా ఉన్నారు. ప్రశాంతి నిలయంలో ఉన్నప్పుడు వీరు అనేక కార్యక్రమాలలో అనగా గ్రామ సేవ, యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు. అంతేకాకుండా స్వామి దివ్య సన్నిధిలో స్వామి ఆజ్ఞ మేరకు దాదాపు 50 ఉపన్యాసాలను వివిధ సందర్భాలలో అంటే దసరా ఉత్సవాలలో, విద్యా సంబంధమైన కార్యక్రమాలలో మరియు ఇతర సమావేశాలలో ఉపన్యసించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన ధన్యజీవి. వీరు ఇప్పటికీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు జాతీయ స్థాయిలో సత్యసాయి సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సేవలు అందిస్తూనే ఉన్నారు. మరి వీరి ద్వారా ఈరోజు స్వామి వాణి వినడానికి ప్రయత్నం చేద్దాం. జీవితంలో దైవవాణి వినడం, దైవాన్ని గురించి తెలుసుకోవడం చాలా ప్రధానం. వీటి మూలంగా వ్యక్తికి నూతన పరిణామం కలుగుతుంది. భగవద్గీత శ్రవణం వల్ల అర్జునుడికి విజయం, భాగవతం పఠనం వలన పరీక్షిత్తుకు మోక్ష ప్రాప్తి కలిగింది. అలాగే సాయివాణి వినడం వలన మనలో భక్తి ప్రేమ కలుగుతుంది. ఆ సాయివాణి శ్రీ సాయినాథ్ గారి ద్వారా వినడానికి మనం సాయినాథ్ గారి వేదిక నుంచి సాధారణంగా కరతాళతో ఉన్న వద్ద ఆహ్వానిద్దాం. భగవాన్ బాబా వారి శ్రీచరణ పద్మాలకి శతకోటి ప్రణామాలు అర్పించుతూ విచ్చేసినటువంటి సత్యసాయి బృందం, సోదర సోదరీమణులకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక సాయం. ఈనాడు మీ అందరి మధ్యలో సత్యసాయి అల్యూమినస్ భాగంగా స్వామి పూర్వ విద్యార్థి అయ్యుండి సమర్పణ కార్యక్రమంలో ఒక భాగం తీసుకునేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న కొద్ది నిమిషాల్లో స్వామి దగ్గర అనుభవించిన అనుభవాలు, వారి దగ్గర ప్రాప్తి పొందిన బోధనలు మీ అందరితో పంచుకుని మిమ్మల్ని ఎంత ఆనందపరచడానికి నేను ప్రయత్నిస్తానో అదే ఆనందం నాకు కూడా భగవంతుడు ప్రసాదించాలని సగౌరవంగా ప్రార్థించుకుంటూ ఈ సత్సంగాన్ని ఆరంభిద్దాం. భగవంతుడు అంటే ఎవరు, మనం ఆయన్ని ఎలా అనుభవించవచ్చు అనే ప్రశ్న
బహుశా మన జీవితకాలంలో ఎప్పుడో అప్పుడు మనం ఖచ్చితంగా అడుగుతాం. కొంతమంది చిన్న వయసులోనే అడుగుతారు, కొంతమంది పెద్ద అయిన తర్వాత అడుగుతారు. జీవితంలో మనకి ఏదో ఒక అనుభవం అవుతుంది, అయినప్పుడు ఇటువంటి ప్రశ్న అనేది ఖచ్చితంగా మనం అడగక తప్పదు. మానవుడిగా జన్మించినందుకు అది మన కర్తవ్యం, అడిగి తీరాలి, ఎప్పుడోప్పుడు అడుగుతాం. కాకపోతే దీనికి సమాధానం అన్నది కొంతమందికి చాలా సులువుగా లభిస్తుంది, కొంతమందికి కొంచెం కష్టపడితే లభిస్తుంది, కొంతమందికి బహుశా ఈ జీవితకాలంలో లభించవద్దు, మరికొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. దాని సరైన జవాబు ఏమిటంటే భగవంతుడు అనేవారు ఎక్కడున్నారు, మనం వారిని ఎలా అనుభవించవచ్చు అన్నది తప్పు క్వశ్చన్. అసలు భగవంతుడు అనేవాడు మనకి తెలుసు, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటారు. ఆయన అనుభవించడం ఎలాగా అనే ప్రశ్నలు మనం అడగాలి. మొదటి ప్రశ్న అన్నది తప్పు, రెండవ ప్రశ్న మాత్రమే మనం అడగాలి. ఆయన ఎలా అనుభవించవచ్చు అనే ప్రశ్నకి జవాబే పెద్దలు చెప్తూ ఉంటారు. భగవంతుడు కూడా చాలాసార్లు మనకి చెప్పారు, సాధన అంట. సాధన ద్వారా సర్వాంతర్యామైనటువంటి భగవంతుడిని మనం ఖచ్చితంగా అనుభవించవచ్చు అని చెప్పి మనకి తెలుసు. ఇంకా స్వామి విషయానికి వస్తే కలియుగ అవతారి, భగవంతుడు అంటే మనకి స్వామి కిందే లెక్క. ఈ జవాబుకి ఆయన అనుభవాల ద్వారా మనకి ఎన్నోసార్లు చెప్పడం అన్నది అయింది. నాకు ఒక సంఘటన గుర్తొస్తూ ఉంటుంది, నేను స్వయంగా విన్నది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఇది జరిగిందని చెప్పచ్చు. 1990లో ఒకనాడు ఒక విదేశీ భక్తుడు, అప్పటి సెక్రటరీ ఉండేవారు, ఆయన ఆఫీస్కి వచ్చి తన అతి మొరతో బాదుకుంటూ, నా అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఇంకోటి మీకు దొరకడండి అని చెప్పి తల బాదుకుంటున్నట్ట. చాలా ఘోషణ చేస్తున్నాడు, చాలా ఆవేదనలో ఉన్నాడు మనిషి. సరే అప్పటి సెక్రటరీ గారు ఆయన యోగాచి, నాయన ఎందుకు ఇంత కంగారు పడుతుంది, ఏమైందో చెప్పు, నువ్వు చెప్తేనే కదా మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు, చెప్పు ఏమైంది అన్నాడట. సరే, ఈ పెద్ద మనిషి తరచుగా ప్రయాణం చేస్తూ ఉండేవాడు దేశ విదేశాల మధ్యలో ఫ్లైట్ ద్వారా. కాకపోతే ఒక ప్రాబ్లం, ఏంటా ప్రాబ్లం, తనకి ఫ్లైట్ ఎక్కాలంటే చాలా భయం అయింది. ఫ్లైట్ ఎక్కాలి అంటే ఒళ్ళంతా కంపరించిపోయి చెమటలు కాలిపోయి తన మతంతా ఎక్కడో వదిలేసి అయోమయ స్థితిలో తిరుగుతూ ఉండేవాడు, అంత భయం తనకి. సైకాసిస్ అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని, సైకలాజికల్లీ ఫియర్ ఉంటుంది అనమాట. సో అటువంటి సమయంలో ఒకసారి ఆయన లాస్ ఏంజలస్ నుంచి కెనడాకి వెళ్తున్నప్పుడు ఆయన లాస్ ఏంజలస్ విమానాశ్రయం అంటే అది ఎంత పెద్దదో అక్కడ మనకి అందరికీ తెలుసు. అది ఒక టర్మినస్ కాదు, చాలా టర్మినస్లు ఉంటాయి అక్కడ. అంటే మీరు ఒక చోట దిగిన తర్వాత బహుశా 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రెండో టర్మినస్ వస్తుంది. కాబట్టి ప్రయాణం, ఎయిర్పోర్ట్లోనే ప్రయాణం అనేది చాలా కామన్ అక్కడ. సో లాస్ ఏంజలస్ నుంచి కెనడాకి వెళ్ళాలి ఆయన. సరే ఒక టర్మినస్లో దిగాడు, ఆ కంగారులో ఏం చేశాడో తెలియకుండా ఏదో బస్సు ఎక్కేశాడు, ఆ బస్సు ఇంకేదో టర్మినస్కి వెళ్ళిపోయింది. ఆయన దిగి అయ్యో ఇదేమిటి నేను ఇక్కడ దిగానని కంగారు పడుతూ ఫ్లైట్ టైం అయిపోతుంది, ఆ కంగారులో ఇంకొక కరెక్ట్ బస్సు పట్టుకుని ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ టర్మినస్ దగ్గర దిగుతూ తన పర్సుని బస్సులో మర్చిపోయాడు. ఆ పర్సులో తన వాలెట్ అంటాం, క్రెడిట్ కార్డు, పాస్పోర్ట్లు, వీసా టికెట్లు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. సరే ఫ్లైట్ ఎక్కే ముందర మీ టికెట్ ఏదంటే మనం చేసి అడిగితే చూస్తే వాలెట్ కనిపించింది. ఇంకా అసలే టెన్షన్లో ఉన్న మనిషి ఇంక ఇది అయ్యేటప్పటికి ఇంకా కంగారు పడుతూ అక్కడ ఎయిర్పోర్ట్ బయట కార్లు గడప మీద కూర్చుని మొరపెట్టుకుంటూ ఏడుస్తున్నాడు, ఏం చేద్దాం అని చెప్పి. పైకి చూడట్లేదు. 2-3 వచ్చి వారు అడిగారు, ఏమంటే ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేడు పాపం. అలా ఆయన మొరపెట్టుకుంటున్నప్పుడు ఒక కారు వచ్చింది. కారు వచ్చి వెనకాల తలుపు తెరుచుకుని ఎవరో తన చేత్తో ఒకటేదో చేత్తో పట్టుకుని, అయ్యా ఇది మీదేనా, నేను అటు నుంచి వస్తుంటే ఇది నాకు కనబడింది, ఇది మీదేనా అని చెప్పి ఎవరో ఇలా చేయి చూపించారు. ఈ తల పైకెత్తకుండా కిందనే చూస్తూ ఉంటే ఆయన పర్సే. ఆహా పర్సు దొరికిందని చెప్పి గబా దాన్ని తీసుకుని దాన్ని ఓపెన్ చేసుకుని టికెట్లు అవన్నీ చూసుకుంటాడు. అన్నీ అలాగే ఉన్నాయి. ఉంటే ఇంతకే మనిషి ఇచ్చిందో కూడా తను చూసుకోవట్లేదు. చూసుకోకుండా ఆయన ఆనందంలో తను ఉంటే కారు నుంచి ఆ మనిషిని మెత్తగా అన్నట్ట,
చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పారేస్తే నాలాంటి వాడు వెనకాల వస్తూ ఏరి మీకు ఇస్తూ ఉండడు, మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా అని చెప్పి కారు మూసుకుని వెళ్ళిపోయాడు. డ్రైవర్ నేను అడుగుంటే వెళ్ళిపోయాడు. సార్ అంతా బాగానే ఉంది, ఆయన ఫ్లైట్ ఎక్కాడు, వచ్చాడు. ఓ సంవత్సరం కాలం తర్వాత ఆయన పుట్టపర్తికి వచ్చాడు. పుట్టపర్తికి వస్తే వాళ్ళ గ్రూప్ వాళ్ళందరికీ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే స్వామి వీడిని చూస్తూనే ఒక చిరుమంద హాసం అంటారు, అంటే విద్యార్థులకు బాగా తెలుస్తుంది. ఆ చిరుమంద హాసం అని అందరూ అనుకుంటారు, కానీ దాంట్లో మిస్చీఫ్ ఉంటుంది, అల్లరి, చిలిపితనం. అంటే నాకు ఇవన్నీ తెలుసులేవో, నువ్వేంటి నాకు చెప్పేది అని ఇదనమాట. సరే, ఆ చిలిపితనాన్ని విద్యార్థులకు చాలాసార్లు గమనిస్తూ ఉంటారు. అలాంటి నవ్వు అడిగేసి నవ్వి ఏమన్నట్ట, ఏమిటి నీ పరిస్థితి, నీ కథ ఏమిటి చెప్పు నాకు అన్నట్టు. అంటే అప్పుడు అంతా చెప్పి అప్పుడు చెప్పాను, ఈ కాలంలో నాకు ఈ మధ్యలో జరిగిన సంఘటనలో ఇది చాలా విపరీతమైన సంఘటన అండి, నేను మర్చిపోలేకపోతున్నాను స్వామి అన్నట్టు. అంటే అలాగా బంగారు, ఇంతకీ నీకు సహాయం చేసిన వాడు ఎవడు అని అడిగారు. అడిగితే నాకు తెలియదు స్వామి, నేను పైకి కూడా చూడలేదు, అంత సంతోషంగా ఉన్నాను అంటే అప్పుడు స్వామి చెప్పాక, ఓ మూర్ఖుడా, ఒక్కసారి తలెత్తి చూస్తుంటే స్వామి దర్శనం లాస్ ఏంజలస్ లో అయ్యేది నీకు అన్నాను. అప్పుడు నేను చెప్పి వీడేమో తెల్లబోయి చూసుకోండి భక్తుడు. అప్పుడు స్వామి చెప్పాక, నీకు ఇంకో విషయం కూడా చెప్పాను, అది నువ్వు మర్చిపోయావు నాకు చెప్పడం అన్నారు. ఏమిటి అంటే, ఎక్కడ పడితే అక్కడే వస్తువుల్ని పారేకు, నాలాగా నీకు వెనకాల వచ్చి అందిస్తూ ఉండడానికి ఎవడు ఉండడు అని చెప్పానా లేదా అన్నారు స్వామి. ఆ సాష్టంగా పడడానికి ఇంకేం మాట్లాడతామండి మనం? దక్కాకుంటే అంత గట్టిగా చెప్పిన తర్వాత ఇంక మనం మాట్లాడేది ఏం లేదు, ఆనంద భాష్పాలకి అచ్చడమే తక్కువ అంతే. సరే, కాకపోతే నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు మనకి అది అద్భుతంగా అనిపిస్తుంది, వారికి అది చిటికిలో ఆట. ఇక్కడ ఉంటే ఏమి, లాస్ ఏంజలస్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారన్న. కాకపోతే ఇది భగవతత్వం. ఇక్కడ ఉన్నారు అక్కడ లేరని మనం చెప్పలేదు. అందుకని మనం భక్త ప్రహ్లాద పోతన భాగవతం మనం చదివితే దాంట్లో ఉంటుంది, ఇందుకలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటాడు ప్రహ్లాదు. అంటే ఇక్కడ ఉన్నాడా అక్కడ లేదా అని కాదు క్వశ్చన్, ఆయన సర్వాంతర్యాన్ని ప్రతి చోట ఉంటారు ఆయన. కాకపోతే మనం ఆయన అనుభవించేది ఎలాగా అనేది ముఖ్యం అన్నమాట. రెండో సంఘటన చెప్పాలి మీకు. స్వామి ఏంటంటే సర్వాంతర్యామే, ఎక్కడికి వెళ్ళినా అన్ని చూస్తూ ఉంటారు. కాకపోతే ఆ 5'4" ఫ్రేమ్ లో కూర్చుని నాకు ఏమీ తెలియదు అనే భావంతో మాత్రం ఆయన చూస్తే మనం అలాగే అనిపిస్తుంది, ఇంకేమీ తెలియదే అనుకుంటాం మనం, అన్నీ తెలుసాయి. ఒకనొక సమయంలో ఒక అధ్యాపకుడు మధ్యాహ్నం పూట స్వామికి ఒక ఉత్తరం ఇవ్వడానికి అని చెప్పి వచ్చారు. వచ్చి ఈసారి బయటికి వెళ్ళాను నేను. బయటికి వెళ్ళి స్వామి ఫలాని అధ్యాపకుడు వచ్చాడు స్వామి ఉత్తరం ఇవ్వడానికి, తీసుకోవచ్చు నాని. అయితే స్వామి అప్పుడు బృందావనం వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు, ఏదో ఉత్తరం చదువుకుంటున్నారు. తల ఎత్తలేదు ఆయన. తల ఎత్తకుండానే క్యాజువల్ గా నాతో అన్నారు, ఏం లేదు, కొరియాలో వాళ్ళ బావమరిది కుక్క చనిపోయిందిట, కాకపోతే ఆ కుక్క వాళ్ళ ఇంట్లో ఒక భాగంలాగా పెంచుకునేవారు వాళ్ళు, కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరైనా పోతే మనం కర్మలు చేసి అన్నదానాలు అవి చేస్తాం కదా, ఈ కుక్క కూడా అలా చెయ్యవచ్చునా అని చెప్పి వాడికి సందేహం వచ్చింది, ఇక్కడ భాగం కదా, ఏం పర్వాలేదు అని చెప్పి, కుక్క అయితేనేమి జీవి కదా, ప్రేమతో పెళ్ళింది కదా, తప్పకుండా అన్నదానం చేయొచ్చు, అన్నదానం చేస్తే ఎప్పుడు మంచిదే, చేసుకోమను అన్నారు. నాలాంటి విధం అక్కడ ఎవరున్నా నాకు ఇదే ఆలోచన వస్తుంది. ఆ పొద్దున పూట ఆయన ఆల్రెడీ చెప్పేసి ఉంటారు, ఆయనకి జవాబు ఇచ్చి ఉంటారు, అందుకని ఉత్తరం తెచ్చుంటారు ఇప్పుడు అనుకున్నాను. అంతకంటే వింత సంఘటన అది. బయటికి వెళ్ళి నేను తొందరగా, అంటే స్వామివారు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు కదా, మన పనులు మనకు ఉంటాయి. సార్ కంగారుగా వెళ్ళి, సార్ స్వామి చేసుకోవచ్చు అన్నారని చెప్పి వచ్చేసాను. ఆయనకి అర్థం అవుతుంది అని చెప్పి, కంబ్యాక్ అన్నాడు. వాటి అక్కడంటే ఏం చేసుకోవచ్చు అన్నారు అన్నాడు. అంటే అదే సార్ మీరు చెప్పారు కదా స్వామితో కుక్క చనిపోయింది అవన్నీ చేయొచ్చు కదా అంటే అలా చూశాను. నాకేసి ఒక నిమిషం, సాయినాథ్ ఈ కుక్క చనిపోయిందనే ఫోన్ కాల్ అర్ధగంట ముందరే వచ్చింది నాకు అన్నారు ఆయన. అర్ధగంట ముందర ఆయన ఫోన్ కాల్ వచ్చింది, స్వామి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారని తొందరగా ఆయన ఉత్తరం రాసుకుని వచ్చాయి. ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఆ విషయం. నేనేమనుకున్నాను, ఓహో ఉదయం పూట దర్శనంలో కూర్చున్నారు కదా, సంభాషణ అయిపోయి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో, ఇది జస్ట్ కన్ఫర్మేషన్ మాత్రమే అనుకున్నాను. అంటే ఆయన దగ్గరుండి కూడా ఆ మాయ అనేది అంత వ్యవహరించడం అనేది చాలా కామన్. రాధాకృష్ణ గారు ఉండేవారు, మీ అందరికీ తెలుసో లేదు, ఇదివరకు స్వామి కార్ని డ్రైవ్ చేసేవారు. ఆయనతో ఒకసారి మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన అదే అడిగాం, స్వామి దగ్గర ఉన్నప్పుడు మీకు అత్యధికంగా కష్టమైనది ఏమిటి అన్నారు. అంటే ఆయన అదే చెప్పారు, టు నో దాట్ హీ ఈజ్ గాడ్, దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఎంత దగ్గరికి వెళ్తే మాయ అన్నది అంత పవర్ఫుల్ గా ఉంటుంది, ఆయన దగ్గర రానివ్వదు.
అది దాటుకుని మనం ఆయన చేరగలిగితే అప్పుడు మనం విక్టరీ. అది ఆయన అందరికీ సాధ్యం కానివ్వరు, ఆయనే కానివ్వరు. సో ఇది కూడా అదో సంఘటన అనమాట. జరిగింది ఏదో ఓహో అని అనుకోకుండా దానికి ఎనాలిసిస్ మళ్ళీ. ఓహో పొద్దున మాట్లాడుంటారు, ఇదంతా కన్ఫర్మేషన్ మాత్రమే, మన పనేదో మనం చేద్దామని చెప్పి ఈ ధోరణే. కానీ అయ్యో ఇది జరిగింది, ఆయన ఆల్రెడీ త్రికాల జ్ఞాని అని అన్ని తెలుసు అనేది మాత్రం నా మూడ్లో రాలే. సో ఇదనమాట. కాకపోతే ఏమిటంటే మనకి తెలిసిన విషయం, ఆయన ఎక్కడున్నా కూడా అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఆయన మన పాత్ర మనం వహించడానికి మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈయన అనుభవించాలి ఎలాగా అనుకుంటుంటే మీకు ఇంకొక చిన్న కథ చెప్తాను. ఒకనొక సమయంలో ఒక సాధువు, ఒక భక్తులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఎందుకో పిలిచారు వాళ్ళందరినీ. పిలిస్తే ఆ సాధువు వాళ్ళు అన్నారు, స్వామి మేము భక్తులు ఎలా అనుభవించవచ్చు మాకు ఒకసారి చెప్పండి, భగవంతుడిని ఎలా అనుభవించవచ్చు మాకు ఒకసారి చెప్పండి అన్నారట భక్తులందరూ. అప్పుడు ఆ సాధువు అందరినీ పిలిచి జల్లెడు అంటాము, అవన్నీ జల్లించుకోవడానికి సన్నగా సీవ్, ఇంగ్లీష్లో సీవ్ అంటాం, తెలుగులో జల్లెడు అంటాం. ఆ జల్లెడు ఒక్కొక్కటి చేతిలో పెట్టి దీని ఇంకా నీళ్లు నింపుకొని నా దగ్గరికి రండి, మీకు నేను జవాబిస్తాను అన్నారు ఆయన. వీళ్ళు తల మోక్కుంటున్నారు, జల్లెడులో నీళ్ళు ఎలా పడతాను బాబు, ఇది రాదని. సరే నేను చెప్పాను కదా అని చెప్పి ముంచి తీసి నాన్న కసరత్తు చేశారు. జల్లెడులో నీళ్లు నిలవాలి. వెనక్కి వచ్చి ఒక్కొక్కళ్ళు, స్వామి ఈ జల్లెడులో నీళ్లు నిలబడట్లేదు అన్నారు. అంటే అప్పుడు ఆయన గురువు గారు ఏం చేశారు, జల్లెడు తీసి నీళ్ళలో విసిరేశారు ఆయన. ఇప్పుడు చూడండి జల్లెడు ఇంకా నీళ్ళే ఉన్నాయి అన్నారు. తేడా చూడండి. ఆ తేడా ఏమిటంటే అపారమైనటువంటి అనంతమైనటువంటి ఆ భగవంతుడి మన దోషుల్లో పట్టుకుని మనం అనుభవించాలని చూస్తే ఇలాగే తప్పుతూ ఉంటాం. దాని బదులు మనం ఏం చేయాలంటే ఆ అపారమైన దివ్యత్వంలో మనం మునగాలి. మనం మునిగితే ఎక్కడ చూసినా ఆయన అనుభవాలే, మనకి ఏం చూసినా ఆయన అనుభవాలే, ఏది విన్నా ఆయన నీళ్ళలే, ఏది విన్నా ఆయన భజనలే. అది ముఖ్యం అన్నమాట. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. ఆయనని మన చిన్న స్వల్ప జీవితాల్లో లాక్కోవడానికి మనం ప్రయత్నించకూడదు. ఆయనలో మనం లీనం అవ్వడానికి ప్రయత్నించాలి. సాధన యొక్క ముఖ్యమైన అంశం అదే. ఫీల్ వన్ విత్ ది ఇన్ఫినిటీ, డోంట్ రెడ్యూస్ ది ఇన్ఫినిటీ టు వన్. ఫీల్ వన్ విత్ ది ఇన్ఫినిటీ, డోంట్ రెడ్యూస్ ది ఇన్ఫినిటీ టు వన్. అదే అన్నమాట. సరే, మన పురాణంలో కూడా ఒక కథ ఉంటుంది, బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. మనం చదివామంటే డా అంటాం, డకార ఒక బోధన అంటాం దాన్ని. అదేమిటంటే బృహదారణ్య ఉపనిషత్తులో ఏమంటారంటే, ఒకసారి మానవులు, దానవులు, దేవుళ్ళు ముగ్గురు దక్ష ప్రజాపతి మన బ్రహ్మ ప్రజాపతి దగ్గర, ప్రజాపతి బ్రహ్మ అంటాం, ప్రజాపతి బ్రహ్మ దగ్గర చదువుకోవడానికి వెళ్ళారట. చదువులు అయిపోయాయట. ఇది ఎవరి దారి మనం వెళ్లాల్సిన సమయం వచ్చిందట. వస్తే సరే ఆ ముగ్గురు వెళ్ళి ప్రజాపతి బ్రహ్మ దగ్గర, స్వామి మేమందరూ ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నాం, మాకు ఏమైనా ఆదేశాలు మీరు ఇవ్వగలుగుతారా మా జీవితాన్ని మేము బతకడానికి అన్నారట. ప్రజాపతి బ్రహ్మ ఏమీ అనలేట, డా 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 అన్నారట. అంతే, డా 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 అన్నారట. సరే వీళ్ళు ముగ్గురు దీర్ఘంగా, ప్రజాపతి బ్రహ్మ అన్నారంటే ఏదో అంతరార్థం ఉంటుంది. సరే ముగ్గురు దీర్ఘంగా ఆలోచించారట. ఆలోచించిన తర్వాత ప్రజాపతి బ్రహ్మ వాళ్ళని పిలిచి, నాయనలారా నా విచిత్రమైన సందేశం మీకు అర్థమైందా అని అడిగారు. అంటే ఒక్కొక్కళ్ళు ఇలా విన్నవించారట. దేవుణ్ణి ప్రజాపతి బ్రహ్మ అడిగినప్పుడు దకారం అర్థం ఏమిటి అంటే, వాళ్ళు ఏమన్నారంటే, స్వామి దకారం అంటే మాకు దమ్యత అంటే స్వయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. దేవుళ్ళకి సురాపానాల మీద వాటి మీద చాలా ఆశ ఎక్కువ అండి. నాకు ఇంకా కావాలని చెప్పుడు అనుకుంటూ ఉండేవారట. ప్రజాపతి బ్రహ్మ అందుకనే వాడిని కంట్రోల్ చేయడానికి దకారం అంటే దమ్యత, సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ, అది వాళ్ళకి అర్థమైంది. ప్రజాపతి బ్రహ్మతో, స్వామి దకారం అంటే మాకు ఇలా అర్థమైంది అన్నారట. చాలా మంచిది ఆయన అని సంతోషించారు దక్ష బ్రహ్మ. అప్పుడు మానవుల్ని పిలిచారు, నాయన మీకు డకారం అంటే ఏమర్థమైంది అన్నారట. అప్పుడు మానవులు అన్నారట, మాకు డకారం అంటే దత్త అని వినబడి ఉంటారు. దత్త అంటే ఏంటి? దాతృత్వం అంటే కంపాషన్, గివ్ అంటే దానాలు చేయడం అన్నమాట. సో కాబట్టి ప్రాక్టీస్ ఆఫ్ చారిటీ అంటాం ఇంగ్లీష్లో. ప్రాక్టీస్ ఆఫ్ చారిటీ అంటే
నిండు హృదయంతో పక్కవాడికి మన దగ్గర ఉన్నది పక్కవాడితో పంచుకుని అందులో ఆనందంగా ఉండండి. మనుషులకి అలా అర్థమైంది. చాలా సంతోషంగా అయినా అన్నాడు ప్రజాపతి బ్రహ్మ. ఇక దానవులు వచ్చారు. మీకేం అర్థమైంది డకారం అంటే దానవులు ఏమన్నారంటే, స్వామి డకారం అంటే మాకు దయత్వం అని అర్థమైంది అన్నారు. దయత్వం, కంపాషన్. దానవులు అంటే క్రూరత్వం. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మీరు దయతో వెలగాలి నాయన అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఈ ముగ్గురికి వచ్చిన సందేశం ఒకటే, డా డా డా. కానీ ఎవరి శక్తి సామర్థ్యాల అనుసారం వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు. సాధన కూడా అంటే ఇది కరెక్ట్ సాధన ఎవ్వరూ చెప్పలేరు. ఇది కరెక్ట్ సాధన అనేది ప్రపంచంలో లేదు. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని సాధనలు ఉంటాయి. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లోపాలు వాళ్ళకు ఉంటాయి. ఈ లోపాలని దాటుకుని ఒకటే గమ్యం, సర్వాంతర్యామైన దివ్యత్వాన్ని మనం ఎలా అనుభవించవచ్చు, ఆ ప్రశ్నకి సమాధానం మనం ఏమొస్తుందో అదే మన సాధన కింద తయారవుతుంది. కాబట్టి అంటే కొంచెం సులువు మార్గంలో వెళ్ళడానికి ఇది సాధన. భక్తి చేయండి, భజనలు చేయండి, సమాజ సేవల్లో పాల్గొనండి అని అంటూ ఉంటాం మనం. కరెక్ట్. ఎందుకంటే అది మనకి ఏదో ఒక మార్గం చూపెట్టాలి. కాబట్టి ఒకనొక సమయంలో ఒక భక్తుడు వెళ్ళి స్వామిని అడిగారు, స్వామి నాకు ఏ సాధన చేయాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది స్వామి. ఒక్కొక్కసారి భక్తితో భజనలు చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ధ్యానంలో కూర్చోవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి సమాజ సేవ చేయాల్సి వస్తుంది. ఏ సాధన నాకు ముఖ్యం అన్నారు. అంటే అప్పుడు స్వామి ఇంకా చాలా అంశం ఉంది, నేను దాన్ని క్లుప్తంగా చెప్తాను. స్వామి చెప్పారు, సాధన మార్గంలో మొట్టమొదటిగా అడుగు పెట్టినప్పుడు ధ్యానం, భజన, సమాజ సేవ 3 ఈక్వల్ గా ఉండే సాధన పాటించు. ఇవి కరెక్ట్ గా మనం చేసుకుంటూ పోతూ ఉంటే మనలో నిలకడ పెరుగుతుంది. స్టెబిలిటీ అంటాం. నిలకడ మనలో పెరుగుతున్న కొద్దీ నీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఒక్కొక్క సాధన నువ్వు తీసేసుకుంటూ ఇంకేదో ఒక్క సాధనతోనే నిలబడు. అది కూడా స్టార్ట్ అయిన తర్వాత యూ విల్ రీచ్ ఎ స్టేజ్. అప్పుడు ఏంటంటే పూర్తిగా అసలు భగవంతుడు నేను ఒకటే అనే స్టేట్కి వెళ్ళిపోతాం. అక్కడ అసలు సాధనే అవసరం లేదు అన్నాడు స్వామి. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు స్వామి. ఒకసారి చెప్తే చాలా సులువుగా అర్థమవుతుంది. చిన్నపిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు వాడికి ఏది ఇస్తామండి? చిన్నగా ద్విచక్ర వాహనం ఇస్తామో త్రిచక్ర వాహనం ఇస్తామో? ఫస్ట్ మనం త్రిచక్ర వాహనం ఇస్తాం. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేసి వాళ్ళు స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఒక చక్రం తీసేస్తాం, ద్విచక్ర వాహనం కింద తయారవుతుంది. ఆ ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేస్తూ బ్యాలెన్స్ మనకి కంట్రోల్ బాగా వచ్చిన తర్వాత ఏకచక్ర వాహనం కూడా మనం నడపచ్చు. అంత కంట్రోల్, అంత కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది. సాధన కూడా అలాంటిదే. కాబట్టి ఇది కరెక్ట్ సాధన, అది తప్పు సాధన అని ఎవరు అనడానికి వీలు లేదు. ఎంతమంది ఎలా ఉంటారో అంతమందికి అంత సాధన. గమ్యం ఒకటే చూడాలి మనం. ఆ గమ్యానికి జవాబు ఎవరికి ఏది వస్తుందో అదే వాళ్ళ సాధన, అంతే. సో ఆదిశంకరుల వారు కూడా ఇదే బృహదారణ్యక ఉపనిషత్తు వ్యాఖ్యానిస్తూ ఆయన చెప్పిన మాట ఇది చాలా ముఖ్యమైనది. ఈ కలికాలంలో ఈ 3 మెసేజెస్ ప్రజాపతి బ్రహ్మ ఇచ్చింది. ఏమిటది? దమ్యత, దత్త, దయత్వం, సెల్ఫ్ కంట్రోల్, చారిటీ, కంపాషన్. ఈ 3 ఒకే మానవుడికి అవసరం. ఎందుకు? ఒక మానవుడిలోనే మానవత్వం, దివ్యత్వం, దానవత్వం 3 ఇమిడి ఉన్నాయి ఒకే మానవుడిలో. ఈ పాతకాలంలో ఏంటంటే దానవుడు వేరేగా ఉండేవాడు, మనుషులు వేరేగా ఉండేవారు, భగవంతులు వేరేగా ఉండేవారు. ఇప్పుడు 3 కలిపి ఒకే మానవుడిలో ఉన్నారు. కాబట్టి 3 ఒకే మానవుడిలో ఈ 3 కూడా ఉంటాయి. కాబట్టి ఈ 3ని మనలో పెంపొందించేది ఏదో అదే సాధన మార్గం. కాబట్టి అది చాలా ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. ఈ స్వయం నియంత్రణ, దాతృత్వం, దయత్వం, ఈ 3 మనలో పెంపొందించే మార్గాన్నే మనం ఇప్పుడు ఈ కాలంలో సాధన అంటాం. అది ఏమన్నా చేయొచ్చు, ఎవరు ఏం చేసినా ఈ 3ని మనం గుర్తించాలి. ఎందుకు ఈ 3 చాలా ముఖ్యం కూడా అడగచ్చు. ముందు చెప్తాను అదే. మనకి సాధన అనేది ఇంకోటి చాలా ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఏమి చేస్తున్నాం అన్నది ముఖ్యం. స్వామి దగ్గర ఇటువంటి అనుభవాలు ఎన్నున్నాయంటే కొంతమంది ఆలోచిస్తూ ఉండేవారు. కుటుంబాశ్రమంలో మళ్ళీ విద్యార్థులకి తెలుస్తూ ఉంటుంది ఈ విషయం. స్వామికి ఒక 10 బాక్సులు స్వీట్లు ఇచ్చేసి వాళ్ళ పిల్లలకి పంచిపెట్టడానికి మానేస్తే స్వామి అంతా మాట్లాడతారు, ఇంటర్వ్యూ ఇస్తాడు అంటారు. స్వామి పట్టించుకోరు.
ఎందుకంటే అసలు ఏమీ లేకుండా ఒక 10 రూపాయలు ఆయన చేతిలో మనం మనస్ఫూర్తిగా పెట్టి స్వామి మీ మహత్తరమైన కార్యం ఇది ఒక చిన్న ఉడత సహాయం ఇచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చిన వాడిని స్వామి ఎంతో పొగడేవారు. ఎందుకంటే స్వామి చూసేది మనం ఎంత చేస్తున్నాం అని కాదు, ఏమి చేస్తున్నాం అన్న దాని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టమని చెప్తూ ఉండేవారు స్వామి. అది చాలా ముఖ్యం. నాకు ఒకనొక సమయంలో మన చిన్ననాటి స్కూల్లో చదివే స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఇప్పుడు వారు వారణాసిలో సన్యాసం తీసుకుని ఉన్నాడు ఇప్పుడు ఆయన. కానీ ఏమిటంటే వారణాసిలో భక్తులు వాళ్ళు వచ్చేవాళ్ళందరికీ అన్నదానం పెట్టేసి గోసేవ చేసుకుంటూ గుడ్డులని కడుగుతూ స్వామివారి సేవ చేసుకుంటూ బతుకుతున్నాడు. ధన్యజీవి నిజంగానే. సరే ఒకసారి మా ఇంట్లో చాలా విపరీతంగా అందరికీ ఇల్ హెల్త్ రావడం, అస్వస్థ చేయడం, పరిస్థితి బాగుండినప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు. స్వామి దగ్గర నుంచి వచ్చాను కదా కొంచెం స్పిరిచువల్గా ఇది ఉంటానని చెప్పి నాతో తరచు ఫోన్ చేస్తూ ఉండేవాడు తను. ఏంటి సార్ నాకు ఏం విషయం అంటే చెప్పాను, ఇది నా పరిస్థితి చాలా కొంచెం అగమ్యగోచరంగా ఉంది, నాకు చాలా జ్వరాలు జలుబులు హాస్పిటలైజేషన్స్ అవుతున్నాయి రెగ్యులర్గా, ఇది పరిస్థితి అంత గొప్పగా లేదు అంటే అప్పుడు తను చెప్పాడు, ఓ పని చేయి నువ్వు చిన్నగా, శివరాత్రి రాబోతోంది కదా, నువ్వు ఒక 4 మూటల బియ్యం పంపించు వారణాసికి, ఆశ్రమంలో చాలా మంది సాధువులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ దాంతో అన్నం పెట్టి వడ్డిస్తాను, వడ్డిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఆశీర్వాదాలు నీకు వస్తే ఏదో విధంగా మంచి చేస్తుంది అన్నాడు. ఈ ఉపాయం చాలా బాగుంది అని చెప్పి నేను ఫోన్లోనే అడిగాను, మరి ఒక పని చేయరా, ఇక్కడి నుంచి వారణాసి బియ్యాన్ని పంపించే బదులు పని చేస్తాను, డబ్బులు పంపించేస్తాను, అక్కడే కొని ఇచ్చేసేయి అన్నాడు. గట్టిగా నవ్వాడు ఫోన్లో. నవ్వి అప్పుడు ఆయన చెప్పిన విషయం మీ అందరికీ చెప్పాలి, నువ్వు ఎన్ని మూటల బియ్యం కొన్నావో భగవంతుడు అది చూసి నీకు దయ కలుగుతుందనుకుంటున్నావా, తప్పు పడ్డావు అక్కడే. ఆ బియ్యం వెతుకుతున్నప్పుడు నువ్వు ఎంత కృషి చెందావు, ఎన్నిసార్లు భగవంతుడిని స్మరించావు, ఎంత ఆనందంతో నీ పనుల మీద నువ్వు ఉన్నావు, ఎన్నిసార్లు అనుకున్నావు అరే నేను భక్తులకి నేను ఇంత సహాయం చేస్తున్నానే ఆనందంతో నువ్వు ఎంత పరవశించావు, ఎంత విశాలమైన హృదయంతో నువ్వు ఈ పని చేశావు, ఎన్నిసార్లు భగవంతుని స్మరించావు, అది చూసి నీకు దయ ఇస్తాడు, కానీ నువ్వు ఎంత పంపిస్తే ఏంటి నిమ్మకాయ అన్నాడు. ఇది ముఖ్యమైనది. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని నమ్ముకుంటూ విశ్వసిస్తూ చేస్తే ఒక కర్ర తీసి ఇక్కడ పెట్టిన, ఒక పుల్ల ముక్క తీసి ఇక్కడ పెట్టిన, హృదయపూర్వకంగా ఓం శ్రీ సాయిరామ్ అని పెడితే అది 1,000,000 సార్లు నామస్మరణ చేసేంత ఫలితం స్వామికి. ఎలా చేస్తున్నామో ఏం చేస్తున్నామో అన్నది చూస్తారు, కానీ ఎంత చేస్తున్నామో అనేది ఎప్పుడు చూసేవారు కాదు ఆయన. చాలా ముఖ్యమైన విషయం, మనందరూ గమనించవలసిన విషయం. సాధన చేస్తున్నప్పుడు కూడా ఇది మొత్తం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక అంశానికి వస్తాం. సాధన అంటే ఏమిటంటాం, ఏం చేస్తే సాధన కింద లెక్క వస్తుంది అనేది ముఖ్యం అన్నమాట. చాలా మండేన్ అంటాం ఇంగ్లీష్లో, చాలా చిన్న విషయం కానీ చాలా ముఖ్యమైన విషయం. దీని నేను ఖాతా పుస్తకాల సిద్ధాంతం అని పేరు పెట్టాను. నేను అకౌంట్ బుక్ థియరీ ఇంగ్లీష్లో, ఖాతా పుస్తకాల సిద్ధాంతం. నా సిద్ధాంతం కాదండి, స్వామివారు స్వయంగా చెప్పిన సిద్ధాంతం. బహుశా ఏ డిస్కోర్స్లో మీకు కనబడకపోవచ్చు, కానీ స్వామివారు MBA పిల్లలతో మాట్లాడుతూ ఒకసారి విశ్లేషణ చేశారు, ఇది ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంటుంది. నాకు మాత్రం ఇది స్వయంగా ఆయన చెప్పారు, అందుకని నేను రాసుకున్నాను. దీని పేరు తెలుగులో మాట్లాడాలంటే ఖాతా పుస్తకాల సిద్ధాంతం, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అకౌంట్ బుక్ థియరీ. ఎందుకు ఇంత వింత పేరు పెట్టానో ఈ సంఘటన వింటే మీకే అర్థమవుతుంది. ఒకనొకసారి ఏమైందంటే, నేను స్వామివారు ఏదో సందేశాన్ని ఇస్తే ఆ సందేశం నేను సెక్రటరీ గారికి తెలియపరచవలసి వచ్చింది. ఆ తెలిపిన తర్వాత దాని కాన్సిక్వెన్స్ ఏమిటంటే, అతి సాధుజీవులైన ఒక జంట భార్యాభర్తలు ఆశ్రమం నుంచి తొలగింపబడ్డారు. నాకు చాలా బాధ వేసింది. అరే ఇంత నిష్కృక్షమైన ఇదేమిటి నాది పని, నేను చెప్పడం వల్లే కదా ఇలాంటి జరిగింది. ఆయన ఇంత సాధుజీవులు వాళ్ళిద్దరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు, ఎప్పుడు సాయిరాం సాయిరాం అంటూ ఉండేవారు, ఈ సోది ఆ సోది వినేవారు కాదు. ఇంత మంచివాడు వాడు వెళ్ళిపోవడం ఏమిటో బాధపడుతూ నుంచున్నాను. నుంచుంటే ఆయన సర్వాంతర్యామని ఇదివరకే చెప్పాను. నేను చూశాను దూరం నుంచి 2 సార్లు చూశాను, ఏం మాట్లాడాను. 3వ ఇంకా వీళ్ళకి చెప్పాల్సిందే తప్పదు అనుకుని ఉంటారు పాపం. ఆయన 50 మొహం అలా పెట్టుకుని నుంచున్నావు అని అడిగారు. అయితే ఏం లేదు స్వామి అన్నాడు. చెప్పు పర్వాలేదు అన్నారు. అంటే అప్పుడు చెప్పాను, స్వామి ఇలా అయింది స్వామి, నాకు చాలా బాధగా ఉంది, చాలా మంచివాడు స్వామి వాళ్ళు, నేను చెప్పడం వల్లే కదా వాళ్ళని తీయాల్సి వచ్చింది ఆశ్రమం నుంచి అంటే, అప్పుడు స్వామి ఒకటే చెప్పాడు, నువ్వెందుకు బాధపడతావు, నేను చెప్పమంటే నువ్వు చెప్పావు, కాబట్టి ఏం జరుగుతోందో ఎందుకు జరుగుతోందో నాకు తెలుసు, నువ్వు దాన్ని తెలుసుకుని బాధపడకు అన్నాడు. నాకు ఇంకా మనశ్శాంతి కలగాలి.
ఏదో ఒక లోపంలో ఉందంటే అప్పుడు స్వామి సరే అడుగు మళ్ళీ అన్నారు. ఆయనే అడిగారు, నేనే మాట్లాడలేదు. సరే అడుగు మళ్ళీ అన్నారు. అంటే అప్పుడు నేను అడిగాను, స్వామి నాకు ఒక సందేహం అన్నాను. ఏమిటి అంటే అప్పుడు చెప్పాను, స్వామి జీవితంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం స్వామి, దేని ఆదేశప్రాయంగా కొంతమందికి మీరు మీకు అత్యంత సమీపులై మిమ్మల్ని అనుభవించే ఆ అవకాశాన్ని కలిగిస్తారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా మీ సమీపానికి కూడా రావడానికి కష్టం అవుతుంది. దేని ఆదేశపూర్వకంగా మీరు ఇది నిశ్చయిస్తారు స్వామి అని చెప్పి అడిగాను, ధైర్యంగా అడిగాను. ఎందుకంటే నాకు ఒక విషయం గుర్తుందండి, మన తల్లితో తండ్రితో మనం ఏదైనా అడగాలంటే భయపడం. ఎందుకంటే నమ్మకం, వాళ్ళు మనల్ని ఏం చేయరు, మనకి అనుకూలప్రాయంగానే వాళ్ళు చెప్తారు, మనకు అర్థమయ్యే విధంలో వాళ్ళు చెప్తారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోరు అనే ధైర్యం మనకుంది. స్వామితో కూడా మా విద్యార్థులకు అది ఉండేది. ఆయన తప్ప ఇంకెవరు చెప్తారు మాకు? సరే అడిగాను, అది కూడా ఆయనే అడగమన్నాను, నేను అడగలేదు, అది గుర్తుపెట్టుకోండి. సరే నేను అడిగాను. అడిగితే చాలాసేపు చూసి అప్పుడు ఆయన చెప్పింది అదొక చిన్న భగవద్గీతలాగా నేను రాసుకున్నాను. ఉన్నది ఉన్నట్టుగా అదే వెంటనే రాసుకున్నాను, మరి తప్పుతుందేమో అని చెప్పి. నీకు ఒకటి చెప్తాను బంగారు, చక్కగా విను అన్నారు. సరే స్వామి అన్నారు. ఏమిటది? మొట్టమొదటి నీకు ఒక లోన్ కావాలి, లోన్, బ్యాంక్ లోన్ కావాలి నీకు. బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ పెడతావు, బ్యాంక్ వెంటనే ఇచ్చేస్తుందా నీకు లోను అన్నారు. లేదు స్వామి అన్నారు. ఏం చేస్తుంది ఇప్పుడు విను అన్నారు. మొట్టమొదట చూసేది నీ ఖాతాలో నువ్వు కూడించుకున్నటువంటి డబ్బు ఎంత ఉంది, నీ స్వయం కృషి. ఇక్కడ మన స్వయం కృషితో మనం సంపాదించేది మన ఖాతాలోకి కరెంట్ సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్తుంది. మనం దాన్ని కష్టార్జితం, అది మన కష్టార్జితం. అది మొట్టమొదటి బ్యాంక్ అది చూస్తుంది. కరెక్టా? అవును స్వామి అన్నారు. మన ₹1 అడగాలి అనుకోండి, మన సేవింగ్ అకౌంట్లో ₹100 అంటే ₹1 ఎందుకు ఇస్తుంది బ్యాంకు? ఇవ్వదు. కాబట్టి మొట్టమొదటిగా బ్యాంకు గమనించేది ఏమిటి, పరిశీలించేది ఏమిటి, నీ ఖాతాలో నీ స్వయార్జితం, నీ కష్టార్జితం నువ్వు ఎంత పెట్టుకున్నావు అది చూస్తుంది. సరే తక్కువ ఉంది, నువ్వు అడిగేది ఎక్కువ ఉంది. రెండో విషయానికి వెళ్తుంది బ్యాంక్. ఏమిటి? అనుసంఘిక ఆస్తి అంటాం. అనుసంఘిక ఆస్తి అంటే కొలాటరల్, ఇంగ్లీష్లో కొలాటరల్. కొలాటరల్ అంటే ఏమిటి? నీ పూర్వీకులు సంపాదించిన ఆస్తుపాస్తులు ఏమన్నా ఉన్నాయా? నేను నీకు బ్యాంక్ అడుగుతున్నా, నీకు లోన్ నేను ఇస్తాను, కానీ నువ్వు లోన్ తిరిగి ఇవ్వలేని పక్షంలో నీ పూర్వీకులు సంపాదించిన ఆస్తుపాస్తులు ఏమన్నా ఉన్నాయా? పంటలు, భూములు కావచ్చు, బంగారం కావచ్చు, మేడలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఏమన్నా ఉన్నాయా? అది రెండో అంశం. సరే మన కర్మకాలు అది కూడా ఏమీ లేదు. మూడో అంశం పరిశీలిస్తుంది బ్యాంక్. ఏమిటి మూడో అంశం? నీకు ఎవరైనా హామీదారులు ఉంటారా? గ్యారంటీయర్. ఫలాని వాడు బ్యాంకు లోన్ ఇవ్వలేకపోతున్నాడు అంటే ఆయన ఇవ్వలేకపోతే తన బదులు నేను ఇస్తాను అని నిలబడతాడా? ఈ మూడు చూడాలి. ఈ మూడింటిలో ఏదైనా ఎస్ అని ఎక్కడైనా వస్తే నువ్వు అడిగినది బ్యాంకు నీకు తక్షణం లోన్ కింద రూపంలో ఇస్తుంది. అవును కదా బంగారు అన్నారు. అవును స్వామి అన్నారు. అంటే నాకు కామర్స్ దాంట్లో ఎక్కువ జ్ఞానం లేదు, కానీ కామన్ సెన్స్ ఈ మూడింటిలోనే ఏదో ఉండాలని కామన్ సెన్స్ మన దగ్గర. అవును స్వామి అన్నారు. అప్పుడు స్వామి చెప్పారు, మొట్టమొదటి నీ స్వయార్జితం, నీ కష్టార్జితం, అది నీ కర్మ. నువ్వు చేస్తున్న మంచి చెడులు నీ ఖాతాలోనే పడుతూ ఉంటుంది. భగవంతుడి బ్యాంకులో, భగవంతుడి ఖాతా పుస్తకంలో పడుతూ ఉంటుంది. మంచి చేస్తే మంచిలో, క్రెడిట్లో, చెడు చేస్తే డెబిట్లో పడిపోతూ ఉంటుంది అది. సో మొట్టమొదట స్వామి నాకు అనుగ్రహించు, నాకు ప్రార్థించాలి, నాకు ఇది కావాలి అని నువ్వు ప్రార్థించినప్పుడు ఖాతా పుస్తకం తెచ్చి ఫస్ట్ ఇది చూస్తాట భగవంతుడు. ఎంత మంచి చేసావు, ఎంత చెడు చేసావు. సరే మనం చేసిన చెడు ఎక్కువ ఉంది, తక్కువ, మంచి చేసిన తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు? రెండో విషయం, అనుసంఘిక ఆస్తి, కొలాటరల్. నీ పూర్వీకులు ఏమన్నా నీకు ఆస్తి పాత్రలు సంపాదించి వదిలిపెట్టారా? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. అంటే మనం చేస్తున్న మంచి చెడ్డలే కాదు, మన తల్లిదండ్రులు చేస్తోంది, మన పూర్వజ్ఞులు చేస్తోంది కూడా మన ఖాతాలోకి వస్తూ ఉంటుంది. స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, తరతరాలుగా అందరూ క్షేమంగా ఉండేటట్టు దీవిస్తున్నాను అంటారు. అంతే, మనం చేసిన మంచికి స్వామి మెచ్చి మీ తరతరాలు క్షేమంగా ఉండేటట్టు, అందరూ క్షేమంగా ఉండేటట్టు ఆశీర్వదిస్తున్నాను, దండిగా ఉంది అని చెప్తారు. ఇదే దాని అర్థం. అంటే ఏమిటంటే మన తల్లిదండ్రులు చేసిన మంచి చెడులు, మన తాత ముత్తాతలు చేసిన మంచి చెడులు, అది కూడా క్రెడిట్ ఏమన్నా ఉందంటే మనం దాంట్లోంచి తీసుకోవచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఇదే. అబ్బో అనుకుంటే ఇంకా మూడోది మాత్రం మీరు ఎప్పుడు వినొండరు.
గెస్ చేయండి చూస్తాను నేను. మూడోది ఏమిటంటే ఎవరన్నా మీకోసం గ్యారంటీయర్ హామీ నిలబడతారా? ఇది స్వామి ఏం చెప్పారంటే మొదటి 2 కాలమ్స్ ఖాళీగా ఉంటే మూడోది చెవులతో స్వామి వింటారట చుట్టూ. ఎవరన్నా ఈ సమయంలో నీకోసం వీడు మంచివాడు స్వామి వీడిని ఎప్పుడు క్షేమంగా సుఖంగా ఉంచండి ప్రార్థిస్తున్నారా? ప్రార్థిస్తుంటే ఆ విన్నపం చాలట స్వామి నీకు అడిగింది ఇస్తారు ఇక్కడ. హామీ అంటే అది. అంటే ఎవరో ఎక్కడో మనం ఎప్పుడో సహాయం చేసుకుంటాం, మనస్ఫూర్తిగా మనం అసలు చేయగలిగే సహాయం మనం చేస్తే అది కూడా ఎప్పుడో మన ఖాతాలో ఇలా బయటపడుతుంది. ఎవరన్నా మన కోసం ఎప్పుడైనా ప్రార్థించారా? ఫలానా వాడు చాలా మంచివాడు, ఇదివరకు నాకు ఇలా సహాయం చేశాడు, విశాల హృదయుడు, చాలా మంచి మనసు ఉన్నవాడు, ఎప్పుడు తను సుఖంగా ఉండుగాక అని నీ గురించి ఎవరైనా ప్రార్థిస్తుంటే స్వామి నీవు అడిగింది ఇస్తారట. చూడండి ఎంత గొప్ప విషయం చెప్పారు. అందుకని ఖాతా పుస్తకాల సిద్ధంగా ఉన్నది ఇందుకే. అంటే ఈ 3 అంశాల్లో మన ఖాతా ఎప్పటికప్పుడు పడుతూ ఉంటుంది కదా. అందుకనే స్వామి చెప్తూ ఉంటారు భజన చేయండి, సేవ చేయండి. ఎందుకు? ఎప్పుడు ఎక్కడ మనకి దాని ఉపయోగం వస్తుందో, మన సాధనకి మన మెరుగుడికి అది ఎప్పుడు పనికి వస్తుందో మనకి తెలియదు, ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు చేస్తూ ఉండమంటారు. కాబట్టి సాధనలో ఈ ముక్కును మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. మన స్వయంగా సాధన చేస్తూ మన బ్యాలెన్స్ ని మనం పెంచుకుంటూ ఉండాలి. రెండవది, మన తల్లిదండ్రులు చేసిన దానికి మన కంట్రోల్ లేదు, కానీ మన తరాలు కింద తరాలు ఉన్నాయి, వాళ్ళ కోసం ఉన్నా మనం మంచితనాన్ని మంచి చేయాలి. మూడోది, ఎప్పుడు మనం మంచి చేస్తూ ఉంటే మన గురించి మంచిగా ప్రార్థించే వాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు, వాళ్ళ వల్ల కూడా మనకి పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట సాధనలో. కాబట్టి మనం అప్పుడు స్వామి చెప్పారు నాకు ఇది పరిస్థితి. చాలా సార్లు మీరందరూ అనుకుంటూ ఉంటారు ఫలానా వాడు ఇంత కష్టపడిపోతున్నాడే, స్వామి ఎప్పుడు వాడితో మాట్లాడేందుకు, ఫలానా వాడు ఎప్పుడు లోఫరు, ఎప్పుడు చీటింగ్ చేస్తూ ఉంటాడు, వాడిని స్వామి తన కారులో పెట్టుకుని తీసుకెళ్తున్నారే ఎందుకు? స్వామి కూడా కర్మ సిద్ధాంతాన్ని దాటి ప్రవర్తించలేరు, అంత పుణ్యం లేదు మనకి. ఏ మార్కండేయులో దువ్వులు అయి ఉంటే వాళ్ళకి స్వామి తప్పకుండా అది దాన్ని దాటి పని చేయగలుగుతారు. మీకు మాకు చేయలేరు ఆయన. మన కర్మ బ్యాలెన్స్ ఎంత ఉందో, ఖాతా పుస్తకంలో ఎంత ఉందో అంతవరకే చేయగలుగుతారు ఆయన. కాబట్టి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ ఏంటంటే సరిపోలిక చేసుకోవడం, కంపారిజన్. అది ఎప్పుడూ చెయ్యరాదు. ఎవరి కర్మ అకౌంట్ బుక్ లో ఎలా ఉందో భగవంతుడు అలాగే అనుగ్రహిస్తున్నాడు వాడిని. అది కనుక మనం గుర్తు పెట్టుకున్నామంటే మన సాధన మీద మనం ఫోకస్ పెట్టుకుంటాం. కాబట్టి వాడు ఎందుకంత ముందుకెళ్ళిపోతున్నాడు అని బాధపడిపోతూ కుంగిపోము, అది వేస్ట్ ఆఫ్ టైం అది. కాబట్టి సాధనలో చాలా ముఖ్యమైన విషయం, మనం చేసే ముందర ఆలోచించవలసిన విషయం, ఎవరితో కంపారిజన్ పెట్టుకోరాదు, ఎవరి సాధన వాళ్ళదే. రెండు, ఇటువంటి భావంతో మనం కనుక సాధనలో అడుగు పెట్టామంటే ఆయనే స్వయంగా దిగి మనకి సహాయం చేయడం ఖచ్చితం ఖాయం. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక్కొక్కరికి ఇందాక చెప్పుకున్నాం మనం. ఏమిటంటే ఎవరెవరికి ఏది అనుకూలంగా ఉంటుందో గమ్యాన్ని చేరడానికి అదే సాధన. భిన్నే మతికి భిన్నే అంటాం. ఇంతమంది జీవులు ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన అంటే అయ్యో గురుగారికి మన సాధన అవుతుందా మరి గైడ్ చేయడానికి అనుకుంటాం మనం. ఆయన జగద్గురువు అనేది అందుకే. మనం ఎన్ని జబ్బులతో ఆయన దగ్గరకు వస్తామో అన్ని రోగ నివారణలు ఆయన దగ్గర ఉంటాయి. మనకి మీకు ఉండకపోవచ్చు కానీ ఆయనకు ఉంటాయి ఖచ్చితంగా. ఆయనతో ఇంకో వింత సంఘటన జరిగేదండి. ఒకే సంఘటనతో 3-4 సూచనలు ఆయన ఇచ్చి 2-3 సహకారంగా ఉండేటట్టు చూసేవారు. ఆయన శక్తి ఆయనకు ఉండేది. ఒకే ఇన్సిడెంట్ కానీ 2 డిఫరెంట్ లెసన్స్ ఇచ్చి ఆ రోగానికి ఆ విరుగుడు, ఈ రోగానికి ఈ విరుగుడు చక్కగా చేసేవారు ఆయన. మీకు చిన్న కథ చెప్తాను, ఇది నిజంగా జరిగింది కాబట్టి మళ్ళీ నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్పగలిగే స్థితిలో ఉన్నాను నేను. విఐపీలు ఎవరైనా పుట్టపర్తికి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కొంతమంది విద్యార్థులు వాళ్ళని మంచి బాబులు చూసుకోవడానికి పంపేవారు. అంటే వాళ్ళకి భోజనాల సమయంలో అందుతున్నాయి లేదా దర్శనానికి స్వామి ఈ సమయానికి రమ్మన్నప్పుడు వాళ్ళని రావడం, అవన్నీ వాటి కోసం అన్నమాట. సరే, ఈ సంఘటన కూడా అలాగే ఒకసారి మేము వెళ్తున్నప్పుడు నన్ను ఇంకొక నాకు సీనియర్ ఒక అబ్బాయి ఉన్నారు, మర్రి చెన్నారెడ్డి గారు, మనం ఇదివరకటి చీఫ్ మినిస్టర్, ఆయన పేరు బహుశా అందరూ వినే ఉంటారు, భక్తుడు స్వామి. ఆయన వచ్చారు. వస్తే సరే ఆయనేమో నన్ను అక్కడ ఇంకో ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరిని పంపించారు. మా ఇద్దరిని పంపించి చూసుకోండి కాస్త
ఆయన మంచి బాబులు చూసుకోవాలని చెప్పి పంపించారు. సరే వెళ్ళాను. పూర్ణచంద్ర ఆడిటోరియం ఇది వరకు విఐపి గెస్ట్ హౌస్ అన్నమాట. సరే అక్కడ ఆయన ఉన్నప్పుడు చాలా బలశాలి, అంటే పొలిటికల్లీ చాలా పవర్ఫుల్ ఆయన. అలాంటి వాళ్ళ దగ్గర భజనలు చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఏదో కారణానికి. ఆయన మంచి దృష్టిలో పడి ఏదో పొజిషన్ వస్తుంది అని చెప్పి వస్తారు చాలా మంది. సరే ఒకడు వచ్చారు. అలాగే దర్శనం అయిపోయింది, ఈయన స్వామితో మాట్లాడడం అయిపోయింది, ఆర్తి ఇచ్చేసారు. స్వామి గారు రూమ్కి వెళ్ళిపోయారు. చెన్నారెడ్డి గారు కూడా రూమ్లోకి వచ్చి ఆయన లోపల రూమ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సరే నేను ఇంకో కుర్రాడు సర్దుకుంటాడు ధనాన్ని గట్టిగా తలుపు బాధారు. ఎంత గట్టిగా అంటే తలుపు ఊడొచ్చేస్తుంది అనుకున్నాను, అంత గట్టిగా బాధారు. బయట కొంచెం రేజ్డ్ వాయిసెస్, అంటే కొంచెం పెద్ద గొంతులతో ఎవరో మాట్లాడుకుంటున్నారు కూడా. ఇది అన్హర్డ్ ఆఫ్, అంటే పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర ఇప్పుడు ఎవరు ఇలాంటి పనులు చేయరు, కానీ మీరు చేస్తున్నారు. ఈ తలుపు తీయలేదు. ఆ పక్కన వెళ్ళి వెనకాల తలుపు ఇంకోటి తీసి చూశాను ఏమిటవుతుంది ఇక్కడ అని చెప్పి. చూస్తే ఎవరో రాజకీయ నాయకుడు అక్కడ చిన్న సేవాదళతో బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు. సేవాదళ్ ఏమంటున్నాడంటే, సార్ ఆయన చెప్పులు వేసుకొచ్చేసాడు అక్కడ దాకా, పూర్ణచంద్ర లోపల దాకా. అయ్యా మీరు చెప్పులు వేసుకుని ఇక్కడ దాకా రాకూడదండి, మీరు దయచేసి అక్కడ నిలబడండి, మీకు ఏం కావాలో మేము లోపల అడిగి మేము దాని సమాధానం తెస్తాం, రావద్దని పాపం సేవాదళ్ వాళ్ళు బతిమాలుతున్నారు. ఈ విధంగా హాట్ ఫుడ్ పో అని చెప్పి చాలా మాట్లాడుతున్నాడు. బ్యాంక్ నుంచి నుంచి వచ్చి సాగాను సార్ ఏం చేయొచ్చు మీకు అన్నాడు. అంటే కలిపి అంటే లేదండి చీఫ్ మినిస్టర్ గారు లోపలికి వెళ్ళిపోయారు, ఆయన అది కూడా మీరు చెప్పులతో ఉన్నారండి, కాస్త దయచేసి చెప్పులు ఇప్పేసారండి, మీరు అప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉండండి, లోపల వచ్చి కూర్చోండి, నేను చీఫ్ మినిస్టర్ గారితో చెప్తాను మీరు వచ్చారని చెప్పి. అంటే చెప్పేది నీకే నా తప్పు అని చెప్పి నన్ను తోసుకుని లోపలికి వచ్చేసాడు చెప్పులతో కూర్చున్నాడు లోపలికి. ఇదంతా ఏమిటంటే ఆ రెండో విద్యార్థి కొంచెం భారీ శరీరం, అక్కడ నుంచి చూస్తున్నాడు తలుపు కట్టుగా. నన్ను తోయడం చూశాడు, గమనించాడు. నేను పరిగెత్తాను ఇవ్వక. పరిగెత్తి ఏం చెప్పానంటే, అయ్యా పని మీరు ఇవ్వకండి, చెప్పులు ఇప్పి నాకు ఇవ్వండి, నేను వెళ్ళి తిప్పేసి వస్తాను, అక్కడ నేను అక్కడ పడేసి వస్తాను, చెప్పులు నాకు ఇవ్వండి పోనీ అన్నాడు. నేను మాట్లాడక ఎందుకు ఊరికే దొల్లి చేస్తున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ఆయన చూసి అలా ఉంచున్నాడు కథలో వచ్చి తక్కువ అన్నాడు. ఈయన ఒకటే మాట అన్నాడు, అంటే అక్కడ ఏం జరిగిందో చూసాడు కాబట్టి, సార్ విల్ యూ రిమూవ్ యువర్ స్లిప్పర్స్ షల్ ఐ కంప్లైంట్ టు ద చీఫ్ మినిస్టర్ అబౌట్ యువర్ ఇండిసిప్లిన్ అన్నాడు. మీరు చెప్పులు ఇప్పుతారా లేకపోతే చీఫ్ మినిస్టర్కి మీరు చెప్తూ చెప్పమంటారా అన్నాడు. అది భయం వేసింది. అంటే చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు చాలా భక్తుడు, అటువంటి ప్లేస్లో ఈయన ఇలా ప్రవర్తించాడంటే ఇంకా కెరియర్ గుడ్ బై ఈయనకి పొలిటిక్స్లో. సో భయం వేసి గబా బయట పరిగెత్తి చెప్పులు ఇప్పులు వచ్చాడు. అయిపోయింది, సంఘటన అయిపోయింది. సర్లే వాళ్ళు ఎలా ప్రవర్తించాలో వాడు బుద్ధిరాని అలాగే ప్రవర్తిస్తారని ఊరుకోవడం మేము మర్చిపోయారు. దాని గురించి మాట్లాడేది చర్చించలేదు. ఇంకా చెన్నారెడ్డి గారు మరుసటి రోజు వెళ్ళిపోయారు. భజన ఆరంభించడానికి ఇంకో 5 నిమిషాలు ఉంది. భజన ఆరంభించడానికి 5 నిమిషాలు ఉంటే ఆ రెండో విద్యార్థి భజనలు పాడతాడు కాబట్టి వాళ్ళు భజన లోపల మందిరం లోపల కూర్చున్నాడు, నేనేమో బయట కూర్చున్నాను. సరే 5 నిమిషాల ముందే స్వామి వచ్చారు బయటికి. ప్రశాంతంగా ఉంది, ఎవరూ లేరు, కొంతమంది భక్తులు ఉన్నారు వరండాలో. నెమ్మదిగా వచ్చి ఆ భక్తులతో అడిగారు, చెన్నారెడ్డి వచ్చాడు మనకు తెలుసా మీకు అన్నారు. అంటే అవును స్వామి వచ్చారు మేము చూసాము అన్నారు. చాలా వింత సంఘటన జరిగింది తెలుసా మీకు అన్నారు. ఏమిటి స్వామి అన్నారు. నాకే చెప్పరా అన్నారు. వింత సంఘటన నాకు ఏడు స్వామి అన్నారు. చెప్పులు అన్నారు. చెప్పులు వింత సంఘటన సరే చూసి చెప్పారు. ఏదో చెప్పేస్తే అప్పుడు స్వామి చెప్పారు, నువ్వేం చెప్పావో చెప్పు అన్నారు. అంటే అప్పుడు స్వామి నేనేమన్నానంటే, స్వామి చెప్పులు నాకు ఇవ్వండి, కొన్ని ఏమండి మీరు చెప్పులు నాకు ఇవ్వండి, నేను పెట్టేసి వస్తానని చెప్పి నేను చెప్పాను స్వామి అంటే అప్పుడు స్వామి చెప్పారు. చూసావా నా విద్యార్థులు ఎంత మంచి వాళ్ళు, ఎంత వినయంగా మాట్లాడతారు, అవతల వాడు ఎంత పొగరుగా మాట్లాడినా కూడా ఇంత వినయంగా విధేయతగా ఉంటారు, అందుకనే నా విద్యార్థులు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. నేను కొంచెం ఎగడం మొదలెట్టాను కాదు, తక్కువ ఎనగింటాను. కానీ బంగారు నీకు ఒకటి చెప్తాను అన్నారు. ఏంటి స్వామి అన్నారు. అంటే అందరితో అలా నువ్వు వినయంగా మాట్లాడుతూ పోతే అప్పటిలాగా మింగేస్తాను ఆయన అందరూ, నేను ఒకసారి కఠోరంగా మాట్లాడడం నేర్చుకోవాలి అని. సరే స్వామి అన్నారు. అయిపోయిన దాన్ని కూడా భజన మందిరం లోపలికి వెళ్ళాలి. పాపం వాళ్ళకి ఇక్కడ బయట ఏమైందో ఏమీ తెలియవాడు. అక్కడ కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు. సరే స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చెన్నారెడ్డి వచ్చాడు తెలుసా మీకు అన్నారు. తెలుసు స్వామి అన్నారు. వింత సంఘటన ఏమి తెలుసా అన్నారు. ఏం వింత సంఘటన స్వామి అన్నారు. అంటే ఈ పాడేవాళ్ళు చెప్పరా అన్నారు. తనకి అర్థం కాదు. చెప్పులు అన్నారు స్వామి. మళ్ళీ మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామి అప్పుడు ఏమన్నారంటే, నువ్వేం చేసావో చెప్పు అన్నారు. అవి నేను గట్టిగా వచ్చాను స్వామి,
మీరు చెప్పులు ఎక్కువ వస్తారా లేకపోతే చెన్నారెడ్డి గారు కంప్లైంట్ చేయమంటారు ఒక్కసారి అడిగాను స్వామి, దడుచుకుని పరిగెత్తుకుని చెప్పులు ఎక్కువ వచ్చారు స్వామి ఆయన అన్నారు. చూసావా నా విద్యార్థులు అంటే నాకు ఎంత ఇష్టమో. ఎక్కడ కఠోరంగా మాట్లాడాలో అక్కడ తప్పకుండా కఠోరంగా మాట్లాడతారు అన్నాడు. తను కూడా ఎగడం మొదలెట్టి దింపారు. కానీ బంగారు నీకోసం చెప్తాను ఏం స్వామి అని, అందరితో అలా కఠోరంగా నిష్కృతిగా మాట్లాడితే నీకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు బంగారు. అప్పటికి నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడాలి నేర్చుకోవాలి అన్నారు. ఆహా ఓహో అనుకున్నాం. మేము బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది, ఒకటే సంఘటన ఇద్దరికి 2 లెసన్స్ చెప్పారు. ఎవరికి ఏది అవసరమో అదే ఇచ్చారు. అది అందుకనే ఆయన జగద్గురువు అంటాం. ఆయన డిస్కోర్స్ విన్న తర్వాత కూడా మనం చాలాసార్లు కొంతమందికి ఒక రకంగా అర్థం అవుతుంది, ఇంకొంతమందికి ఇంకో రకంగా అర్థం అవుతుంది. నేను కరెక్ట్ కొట్టుకోవడంలో మూర్ఖత్వం అనుకోవట్లేదు లేదు. నేను చెప్పాను ఇందాక, ఎవరికి గమ్యం ఎలా గోచరిస్తుందో వాళ్ళ సాధన అలాగే ఉంటుంది, వాళ్ళ ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ఎవరిని వాళ్ళని మనం గౌరవించి వాళ్ళని వదిలేయాలి. కాకపోతే సత్సంగాలు ఎందుకు అలాంటప్పుడు ఎందుకు మనం ఏంటి బుక్ రీడింగ్ క్లబ్స్ అని చెప్పి అది ఇది ఎందుకు పెట్టుకోవడం? ఎందుకంటే మనందరం ఒకే గమ్యంలో ఉన్నాం కాబట్టి నా అనుభవాలు మీకు చెప్పొచ్చు, మీ అనుభవాలు వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళ అనుభవాలు వీళ్ళకి చెప్పొచ్చు. ఏదో విధంగా ఎక్కడో మనకు ఉపయోగపడచ్చు, అంతవరకే పరిమితం. అంతేకాని ఇదే కరెక్టు, నేనే రైటు, నువ్వు రాంగు అన్న మూర్ఖత్వం ఉండరాదు. అలా ఆర్గ్యుమెంట్స్ అస్సలు ఉండరు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇంకోసారి స్వామి చెప్తూ ఉండేవారు. ఒకసారి డిస్కోర్స్ ఇస్తూ స్వామి చెప్పారన్నమాట. డిస్కోర్స్లో ఏదో భాగంగా ఒక వర్డ్ చెప్పారు, పుట్టిన బాధ పోవాలంటే పెట్టిన బాధ పడాలి అన్నారు. నాకు అసలు అర్థం కాదు. ఈ పుట్టిన బాధ ఏమిటి, పెట్టిన బాధ ఏమిటి అని అసలు అర్థం కాక సరే స్వామి వెనక్కి వచ్చిన తర్వాత ఒకసారి అడిగాను నేను, స్వామి పుట్టిన బాధ పోవాలంటే పెట్టిన బాధ సంగతి ఏమిటి స్వామి, నాకు అసలు అర్థం కావట్లేదు అంటే అప్పుడు స్వామి చెప్పారు, నీకు రోగం వచ్చింది, బాధ పెడుతుంది, దానికి మందు ఎలాగ ఉంటుంది, తీయగా ఉంటుందా? మందు ఎప్పుడు తీయగా ఉన్న మందు పనిచేయదు అని ఇది ఒక రూల్ లాంటిది అనమాట. మందు అన్నది చేయదుగానే ఉంటుంది. కాబట్టి నీ ఆ రోగం పోవాలంటే, భవభావమైన రోగాలు పోవాలంటే సాధన అంటే ఈ సాధన లాంటి బిట్టర్ పిల్ వేసుకుని తీరాలి అన్నారు. సో ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. అర్థం కాబట్టి సరే ఇంకొంచెం సుదీర్ఘంగా విశ్లేషణ చేస్తూ చింతించాను. దాని గురించి వస్తే చాలా మంచి విషయం ఒకటి బయటపడింది. ఎలాగా అడగచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే జీవితంలో మనం చాలాసార్లు అనుభవిస్తూ ఉంటాం. కొంతమందిని ఏంటంటే వాళ్ళు కనబడితే అమ్మ మళ్ళీ తెలియజాగ్రత్త పెట్టినప్పుడు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళామనుకోండి, వీడు కనబడకుండా బాగుంటుంది, వాడు కనబడితే నాకు రోజంతా పాడినట్టే అంట, వాడే కనబడతాడు. ఎవరిని మనం వద్దు అంటుంటాం వాడు ఖచ్చితంగా వస్తారు మన ఎదురుకుండా. మన కంట్రోల్ ఉండదు, అది అలాగే తయారవుతుంది. ఎవరన్నా ఏదా చేస్తే మనకి ఇరిటేషన్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, మనకి ఇరిటేషన్ వస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నించి చూసుకోండి కావాలంటే. కొంతమంది గమనించి ఉండరు, వాళ్ళు ధన్యజీవులు, ఎందుకంటే వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉన్నారు. గమనించామంటే మన ఇంకా సాధారణ మార్గంలో కొంచెం ఇంకా ప్రయాణం ఉందన్నమాట. సరే, ఈ విషయంలో ఒకసారి స్వామిని అడిగాను నేను, స్వామి ఇలా ఎందుకు అవుతుంది అంటే ఆయన చెప్పారు, ఒక విషయం గుర్తుపెట్టుకోగలరు, ఎవరిని చూస్తే నీకు చికాకు వస్తుందో, ఎవరిని చూస్తే నీకు ఈర్ష కలుగుతుందో, ఎవరిని చూస్తే నీకు ద్వేషం కలుగుతుందో వాళ్ళు అక్కడ ఉన్నది ఒక కారణం కోసం. దీని ముందర మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. చిరంజీవిరావు గారు మనందరికీ తెలిసిందే. పుట్టపర్తిలో ఆశ్రమంలో స్వామికి సందేశాలు తీసుకెళ్తూ ఉంటారు. చిరంజీవిరావు గారు మంచి భక్తుడే. ఒకసారి ఆయన స్వామి దగ్గరికి వచ్చి చాలా వింత ప్రశ్న ఒకటి అడిగారు. స్వామి కొంచెం హాస్యాస్పదంగాను వింతగాను ఉన్న ప్రశ్న ఒకటి ఉంది స్వామి అన్నారు. ఏంటి అడుగు అన్నారు స్వామి. కానీ ఆశ్రమంలో భక్తులు సణుక్కుంటున్నారు స్వామి అన్నారు. స్వామికి ఆశ్చర్యం వేసింది. అది చదువుతున్న లెక్క పక్కన పెట్టి భక్తులు సనడం ఏమైంది అంటే, స్వామి ఆశ్రమంలో వాతావరణం అసలు మన స్పిరిచువల్ సాధనకి అనుకూలంగా లేనే లేదు స్వామి. ఎక్కడ చూసినా అందరూ అరుస్తున్నారు, కరుస్తున్నారు. అకామిడేషన్ ఆఫీస్కి వెళ్తే అరుపులు, కేకలు, శోకాలు. క్యాంటీన్కి వెళ్తే తిట్లు, కేకలు. ఓన్లీ షెడ్కి వెళ్ళి కూర్చుందామంటే పక్కవాడు గట్టిగా మాట్లాడడం సాధనకు అసలు విరుద్ధంగా ఉంది. ఎక్కడ వెళ్ళినా అందరూ ఎక్కడ చూసినా అరుపులు, కేకలు, శోకాలు, శాపాలు తప్ప ఇక్కడ అసలు స్పిరిచువల్ సాధనకు అసలు ఎక్కడ అనుకూలంగానే లేదు స్వామి అని చెప్పి పుట్టపర్తి ఆశ్రమం అంతా మారిపోయిందిరా ఈ మధ్య అని చెప్పి చదువుకుంటున్నారు స్వామి అన్నారు. స్వామి గారు ఇల్లు నవ్వారు. నవ్వు అప్పుడు చెప్పి నీకు ఒకటి చెప్తాను అన్నారు అన్నారు. ఏమిటంటే
నీ చుట్టుపక్కల వాతావరణం ఏది ఎలా ఉండాలో నిశ్చయించేది నువ్వు కాదు. నీకేది అవసరమో చూసి భగవంతుడు స్వయంగా ప్రసాదిస్తారు. అప్పుడు స్వామి ఇంకా విశ్లేషణ చేశారు. ఫలాని వాడిని చూస్తే నీకు కోపం వస్తుంది అంటే ఖచ్చితంగా వాడే కనబడేటట్టు చూస్తాడు భగవంతుడు. ఎందుకు? వాళ్ళని ఎదురకుండా కనబడితే మన సాధనకి అది సోపానంలా తయారవుతుంది. ఎందుకు? ఆయన కనబడిన వెంటనే నాలో కోపం వస్తుంది అంటే నాలో కోపం అనేది ఉంది. అషడ్ వర్గాల్లో ఒకటి. ఆ కోపం అనే శత్రువు నాలో ఇంకా ఉంది. ఆ శత్రువుని మనం పీకి బయట పారేసే వరకు మన సాధన ద్వారా ఆ మనిషి కనబడుతూనే ఉంటాడు. అంటే ఎవరిని చూసి మనం ఈర్ష చెందుతామో, దేన్ని చూసి మనకి ఆశ కలుగుతుందో అవన్నీ అక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే, నాయన నీలో ఈ లోపాలు ఉన్నాయి, మనకి అర్థం పెట్టి చూపిస్తుంది అన్నమాట. ఆ స్థితిని, ఆ వాతావరణాన్ని అది స్వామి స్వయంగా సృష్టించారు మన మంచి కోసం. అందుకనే సాధనకి సోపానం అన్నాను. కాబట్టి ఏ రోజు మనం అయ్యో ఈ దోషం నాలో ఉందా, ఇది నేను తీసి పారేయాలి అని చెప్పి నేను ఏనాడు నిశ్చయించుకుని దాన్ని ప్రయత్నించి దాన్ని సాధిస్తానో ఆ మనిషి మన జీవితంలో కనబడ్డాక, లేకపోతే మనం అక్కడ ఉండవాలి. ఎవరు మన జీవితంలో ఎవరు వచ్చినా కూడా మనకి ఏదో ఇలాంటివి చెప్పడానికే వస్తూ ఉంటారు. అలా చూసుకున్నా అంటే అప్పుడే స్వామి చెప్పారు, ఒకటి గుర్తుపెట్టుకో బంగారు, ఫలాని వాడి వల్ల ద్వారా నాకు కోపం వస్తుంది, ఫలాని వాళ్ళ ద్వారా నాకు ఈర్ష కలుగుతోంది, ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. రేపు పొద్దున ఆ మనిషి ఇక్కడ ఉంటాడో లేదో నీకు తెలియదు. తనకి ఎక్కడో ట్రాన్స్ఫర్ అవుతుంది, తను వెళ్ళిపోతాడు, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, నువ్వు వెళ్ళిపోతావు. కానీ తను నీలో రేపిన చెడు భావం నువ్వు చచ్చే వరకు నీతోనే ఉంటుంది. మోసపోయింది, నష్టపోయింది ఎవరు, నువ్వా ఆయన అని అడిగేస్తాం. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి భావాలు మనలో ఎప్పుడు వచ్చినా కూడా దాంట్లో నష్టపోయేది మనమే. తను చేసింది ఏదో తను చేసి వెళ్ళిపోతాడు, కానీ రేపు పొద్దున జీవితాంతం మనలోనే ఉండి మన సాధన ద్వారా దాన్ని మనం నివారించుకోవడానికి 1,00,000 ప్రయత్నాలు చేసే అవస్థ మనది. అది సాధిస్తామో లేదో కూడా మన చేతిలో లేదు, కానీ మనలో మిగిలిపోతుంది. కానీ నష్టపోయేది మనం. కాబట్టి ఎవరిని మనం ద్వేషించరాదు, ఎవరి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానే అని చెప్పి మనం శోకించరాదు. అది ఆయన చేసిన పని. వాళ్ళ ద్వారా మనలో ఉన్న దోషాలు మనకు కనబడుతున్నాయి, తీసే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనం చాలా తెలుసుకోవాలన్నమాట. కర్మరుణాన్ని విడుదల చేయడం అన్నారు స్వామి. కర్మరుణాన్ని విడుదల చేయడం. కాబట్టి వాళ్ళ ద్వారా మనలో ఎప్పుడైనా వస్తుంటే సాధనతో దాన్ని మనం బహిష్కరించడానికి చూసుకోవాలి. దాన్ని కర్మరుణాన్ని వదిలించుకోవడం అంటారు అనమాట. మనకి మంచిది. కాబట్టి ఆ సిచ్యువేషన్ మనకు అనుకూలంగా ఉండేటట్టు మనం మార్చుకోవాలన్నమాట. ఇది మనం అనుకున్నప్పుడు ఏమిటంటే చుట్టుపక్కల ఏం జరిగినా కూడా ఓహో ఇది స్వామి చెప్పిందే, ఇది స్వామి చేసిందే, స్వామి నా దగ్గరే ఉన్నారు, అందుకని ఈ సన్నివేశాన్ని, ఈ అనుభూతిని నాకు ఇస్తున్నారు అనే భావం చాలా స్ట్రాంగ్ గా వస్తుంది మనకి. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చేస్తే మనకి అప్పుడు ముఖ్యమైన మొట్టమొదట మనం మాట్లాడుతున్నది మనకు అర్థం అవడం మొదలెడుతుంది. ఆయన సర్వాంతర్యామి, మనం ఆయన అనుభవించాలి మార్గం మనం వెతుక్కోవాలి. కానీ ఆయన మనకు అనుభవాలు ఇస్తూనే ఉంటారు. గుర్తించుకోవడం అనేది మన శక్తి, మన సాధన. ఒకనొక సమయంలో నేను వైజాగ్లో అలాగే ఒకసారి వెళ్ళాను. పిహెచ్డి చేస్తున్నప్పుడు నేను వైజాగ్ వెళ్ళాను అనమాట. అప్పుడు విశాఖపట్నం, ఇప్పుడు విశాఖపట్నం చాలా తేడా ఉందండి. అప్పటికి 8 అయ్యేటప్పటికి బస్సులు, ఆటోలు అన్నీ అవుట్. 1990-91 సంగతి నేను చెప్తాను. ఏది ఉండేది కాదు రోడ్లో. మనుషులందరూ ఎవరి ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోయేవారు. 8:30 అయిందంటే అసలు రోడ్డు మీద కుక్కలు తప్ప ఏమి ఉండేవారు. సరే నేను ఎంబీపీ కాలనీలో ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళాను. స్వామి విద్యార్థి వచ్చారు, మాట్లాడడానికి పిలవండి అని చెప్తే సరే వెళ్ళాను, మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సరే సత్సంగం అయిన తర్వాత మాటల్లో పడిపోయి మాకు 8 దాటిపోయింది. సరే నేను హాయిగా ఆనందంగా వచ్చి బస్ స్టాప్లో నిలబడ్డాను. ఏది కనపడదు, ఎవరు లేరు. అప్పట్లో యూబరు, ఓలా లాంటివి ఏం లేవు. ఆటో ఎక్కాలి, లేకపోతే బస్సు ఎక్కాలంటే, లేకపోతే మంచివాడు ఎవరో మనకి లిఫ్ట్ ఇవ్వాలంటే. సరే నేను చూస్తున్నాను, కూర్చున్నాను, ఏమీ కావట్లేదు. 9 అవుతుంది, 40 నిమిషాలు అలాగే కూర్చున్నాను. 9 అయిపోతుంది, ఏమీ రావట్లేదు, ఆటో లేదు, బస్సు లేదు. సరే అప్పుడు స్కూటర్లో ఒక ఆయన పక్కన దూరం వెళ్ళారు, హెల్మెట్ వేసుకున్నారు, వెళ్ళారు పక్క నుంచి. కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చారు ఆయన. ఏమంటే మీరు ఇప్పుడే ఎంబీపీ కాలనీలో స్వామి విద్యార్థి కదా స్పీచ్ ఇచ్చారు కదా అన్నారు. అంటే అవునండి అన్నాడు. ఏమంటే మీకు ఎవరు చెప్పలేదా 8 దాటితే ఇక్కడ బస్సులు, ఆటోలు ఏం దొరకవని, మరి ఇక్కడ నుంచున్నాను ఏమిటి అన్నారు. బస్సు ఆటో కోసమే నుంచున్నానండి అన్నాడు.
అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మంచి పని అయింది, నేను పక్కనే వెళ్తున్నాను, ఇప్పుడు మీకు అలాంటివే దొరకవు, స్కూటర్ ఎక్కడ నేను దిగుతాను అన్నాడు. సరే ఎక్కాము, కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. నేను ప్రసంగించిన ప్రసంగంలో ఏదో కొన్ని మాటలు వచ్చాయి, ఆయన కూడా ఏదో కొన్ని వివరాలు ఇచ్చారు, నేను మాట్లాడుకున్నాం, వెళ్తున్నాం. నేను హోటల్లో దింపేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. హోటల్లో నేను 2 అడుగులు వేసి ముందర నేను టక్కును గుర్తొచ్చింది నాకు. నేను ఎక్కడ ఉంటున్నానో అనే విషయం ఆయన ఒక్కసారి కూడా నేను చెప్పలేదు. గైడెడ్ మిసైల్ అంటాం, దానిలాగా చిన్నగా నా హోటల్కి నన్ను దింపేసి ఆయన ఆయన వెళ్ళిపోయాడు. గబా గబా బయటకు వెళ్ళి పరిగెత్తి చూస్తే రోడ్డు మీద ఎవరూ లేరు. సరే సమ్మర్ కోర్స్ మొదలైంది. సమ్మర్ కోర్స్ మొదలైనప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏదో మాటల సందర్భంలో స్వామికి చెప్పాను, స్వామి ఆ రోజు ఇలా అయింది స్వామి, ఇది మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది అంటే, అప్పుడు స్వామి చెప్పారు, ఇలా వాచ్ లేదా నీకు అన్నాడు. అంటే వాచ్ ఇస్తారేమో చెప్పి, లేదు స్వామి లేదు అంటే, వాచ్ ఏమి ఇవ్వట్లేదు, మైక్ కనపడితే మాట్లాడుతూ పోవడమేనా, టైం చూసుకోవాలి నువ్వు అన్నారు. ఆ రోజు నేను స్కూటర్లో రాకపోతే నీ పరిస్థితి ఏమైందో తెలుసా నీకు అన్నారు. అది ఆయన రావడం సంగతి పక్కన పెట్టండి, ఆయనతో పాటు ఒక స్కూటర్, ఒక హెల్మెట్ కూడా తెచ్చుకున్నారు ఆయన. ఎందుకు ఈ మూడు కూడా అలా కూర్చున్నాడే, కానీ ఎందుకు ఎండలో చీకట్లో పడి అని చెప్పి కూర్చారు. ఆయనకి స్కూటర్ హెల్మెట్ పెద్ద పని కాదు ఆయనకి, సృష్టికర్త ఆయన ఏమన్నా తెచ్చుకుంటారు ఆయన. సో ఆయన వీడు మూడు కూడా అక్కడ కూర్చున్నాడే అని చెప్పి ఏదో నలుపాలింపగా నడిచి వచ్చితివా, మురలాలింపగా నడిచి వచ్చితివా అన్న పాట అది గుర్తొచ్చింది నాకు. ఎక్కడండి మనం అద్భుతం, మనమంతా మన జీవితం అంతా. ఆయన మాత్రం ఆయన అపారమైన ప్రేమతో అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చారు. వీడు అలాగే పడుకుంటాడు అక్కడ బస్ స్టాప్ లో, వీడు ఎవరు కాపాడరు ఇప్పుడు అని చెప్పి ఆయన ఎవరు రావాల్సి వచ్చింది. వచ్చారు ఆయన. అంటే నేను ఎందుకు ఇప్పుడు నాకైందని కాదు, ఇలా సంఘటనలు ఒక్కొక్కరి జీవితంలో చాలాసార్లు అయి ఉంటాయి. మీరు గుర్తు తెచ్చుకోండి. ఎక్కడో అక్కడ ఆయన ఖచ్చితంగా వచ్చి, నాయనా నీ చుట్టూ నేను ఉన్నాను, నేను కాపాడుతూ ఉంటాను, నీ సాధనలో నువ్వు ఉండు, నీకు అన్ని విధాలుగా సహకరించే బాధ్యత నాది అని ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఆయన మనం అందరూ చుట్టూ దాన్ని గమనించడం, అనుభవించడం ఇంతవరకే మన పని అనమాట. అంతేగాని ఆయన ఎక్కడున్నారని వెతుక్కోవడం అనేది మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంత అపారమైన ప్రేమ ఉండాలి ఆయనకి మన మీద అనుకుంటాము. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో ఆయన అలాగే మనం స్వీకరిస్తారు. ఆర్మీలో టెస్టుల్లాగా మీరు ఒక పద్మాసనం వేసుకుని 2 గంటలు కూర్చోగలుగుతారా? మౌనంగా 3 రోజులు ఉండగలుగుతారా? ఒకే పూట భోజనం చేస్తూ 1 వారం రోజులు ఉండగలుగుతారా? అలాంటి టెస్ట్లు ఏది పెట్టలేదు. మనం ఎలా వెళ్తామో ఆయన అలాగే స్వీకరించేస్తారు. కండిషన్ ఏది పెట్టరు ఆయన. అలాంటప్పుడు మనం ఎందుకు మన సాధన మీద కండిషన్లు పెట్టాలి? ఇదైతే నేను చేస్తాను, అదైతే నేను చెయ్యను అని చెప్పి. కాబట్టి ఫోకస్ అనేది వేరేగా ఉండాలన్నమాట. చాలా ఇది మనం వింటూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు మనకి ఫోకస్ తప్పించడానికి కొన్ని అడ్డంకులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అది కూడా టెస్ట్లు అంటారు స్వామి. టెస్ట్ లేదే నాకు టేస్ట్ లేదు అంటారు ఆయన. అంటే మనం ఏంటంటే సాధన కోసం స్వామి నేను మిమ్మల్ని చేరబోతున్నాను అంటే హర్డిల్ పెడతారు వెంటనే. ఎందుకంటే ఆ హర్డిల్ కూడా మన ఆయన్ని అదే ప్రేమతో స్మరిస్తూ దాటుతామా, లేకపోతే ఆగిపోయి నా వల్ల కాదు అని వదిలేస్తామా, అది చూస్తూ ఉంటారు ఆయన. ఆయన అదే చెప్తూ ఉంటారు, కేజీ నుంచి పీజీకి రావాలంటే మధ్యలో 10వ తరగతి పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, యూజీ పాస్ అవ్వాలి, పీజీ అప్పుడే వస్తుంది. కేజీ నుంచి పీజీకి వెళ్తారంటే కుదరదు. కాబట్టి మనం టెస్ట్ ఇస్తారా ఖచ్చితంగా. కాకపోతే దీన్నే మనం పిట్ ఫాల్స్ అంటాం, అంటే అడ్డంకులు అంటాం అన్నమాట. ఇది చాలా ముఖ్యంగా, కానీ దానికి కూడా మార్గం చెప్పారు స్వామి. ఈ అడ్డంకుల్ని మనల్ని ఎప్పుడూ తొక్కిపుచ్చుతాయి. సృష్టి మీద మనం మన దృష్టిని పెడితే సృష్టికర్తని మర్చిపోయి అప్పుడు ఖచ్చితంగా అడ్డాలు మనల్ని సాధిస్తాయి. మనం అడ్డాన్ని సాధించలేం. సృష్టికర్త మీద కాకుండా సృష్టి మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ అడ్డంకాలు మన్ని ముంచుతాయి. దాన్ని దాటడం మన వశం కాదు. సాధన చేస్తున్నప్పుడల్లా కాబట్టి మనం చూడవలసింది ఈ విశాలమైన సృష్టి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. సృష్టి మారుతూ ఉంటుంది, కానీ సృష్టికర్త మారడు. సృష్టి మీద మనం దృష్టి పెడితే సృష్టితో వచ్చేది మాయ ఖచ్చితంగా మనం ఆవరిస్తుంది. సృష్టికర్త మీద దృష్టి పెడితే ఆ మాయ మనం ఏది చేయలేదు. ఆ స్వామి ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారనమాట, చాలా అనుభవాల ద్వారా చెప్తూ ఉంటారు. ఇది
స్వామి మనల్ని ఎలా కాపాడతారు అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఒకనొక సమయంలో MBA పిల్లలతో స్వామి ప్రసంగిస్తూ, అక్కడ మొట్టమొదటి MBA బ్యాచెస్ ని స్వామి వారు చాలాసార్లు ప్రసంగిస్తూ ఉండేవారు అనమాట. మాట్లాడుతూ ఒకసారి బ్రహ్మచర్యం మీద, అంటే స్వీయ నియంత్రణ, దాని మీద సెల్ఫ్ కంట్రోల్ మీద మాట్లాడుతూ, ఇప్పుడు నీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను చూడండి బంగారు అన్నారు. అని చెప్పి చెయ్యి ఇలా తిప్పి, ఆ ఫోటో కూడా ఉండాలి ఇక్కడ, కొంతమంది విద్యార్థులు ఇక్కడ ఉంటుంది, ఒక మెడాలియన్ ఒకటి సృష్టించారు. దాని ఆకారం, రంగు మొత్తం ఒకలాగా ఉంది. ఓహో ఇంత పెద్దగా ఉంది, చాలా పెద్దది, మా కళ్ళు ఎదురుకుండా తీశారు ఆయన గాలి నుంచి తీసి ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చి అందరికీ చూపించు. అప్పుడు ఆయన ఒక భాషణ చేశారు, ఏమిటి, సూక్ష్మంగా గమనించండి ఆ మెడల్ని, ఎందుకంటే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను అన్నారు స్వామి. అందరం చూసాం దాని ఆకారం ఎంత, దాంట్లో ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఎన్ని మాణిక్యాలు ఉన్నాయి, దాని షేప్ ఏమిటి, దాని సైజు అంతా చూసి అనుకుంటా వెనక్కెళ్ళారు. ఇప్పుడు చూడండి బంగారు అని చెప్పి మా కంటి ఎదురుకుండా దాన్ని ఇలా పెట్టి ఇంత దూరం నుంచి 3 సార్లు ఊదారు దాని మీద, మొత్తం మారింది. మళ్ళీ మాకు ఇచ్చారు. ఇది నేను కాదండి, సుమారుగా ఒక 70 మంది చూసుంటారు. దాంట్లో కొంతమంది ప్రశాంతంగా ఇప్పుడు కూడా ఉన్నారు, మీరు ఎవరితోనో అడగచ్చు, ఫోటోలు కూడా ఉన్నాయి. సరే ఈసారి మళ్ళీ చూపించారు, మొత్తం ఆకారం మారిపోయింది, షేప్ మారిపోయింది, సైజు మారిపోయింది, వజ్రాలు మాణిక్యాలు మొత్తం మారిపోయి ఇంకేమిటో వచ్చేసారు అక్కడ. ఆహా ఓహో దివ్యత్వం అనేది ఇంత అద్భుతమా అని చెప్పి అనుకుంటే అప్పుడు స్వామి చెప్పారు, మీరు చూసింది అంగుళీకం కూడా దివ్యత్వానికి సంబంధించింది కాదు అన్నారు. నేను చెప్పిన మాట మీరు వింటే మీరు కూడా ఈ పని చేయొచ్చు అన్నది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టించడం అన్నది దివ్యత్వం కాదు. మీరు నేను కూడా అష్టసిద్ధుల్లో అదొకటి సాధించవచ్చు. దివ్యత్వం అనేది దీనికి చాలా అతీతమైనది అన్నారు స్వామి. స్వామి అప్పుడు చెప్పారు, స్వచ్ఛమైన బ్రహ్మచర్యంతో మీరుంటే మిమ్మల్ని కూడా నేను ఇది చేయడానికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను, మీరు కూడా చేయొచ్చు అన్నారు స్వామి. కానీ దివ్యత్వం అన్నది దానికి చాలా దూరంలో ఉంటుంది అన్నారు. అష్టసిద్ధులు అనిమ గనిమ అని చాలా 8 ఉంటాయి సిద్ధులు. ఆ అష్టసిద్ధుల్లో సృష్టించింది మార్చడం అన్నది చాలా సులువు. యోగులు ఉన్నారు చేయగలిగిన వాడు దేవుడు కాదే. దివ్యత్వం అనేది చాలా అతీతమైనది బంగారు. ఇంత శక్తి బ్రహ్మచర్యం ద్వారా సంపాదించి దాని మీద కూడా మీరు ఆశ చూపించకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టగలిగితే అది నిజమైన సాధన అన్నారు స్వామి. అలాంటి వాడే నన్ను చేరుకోవడానికి 1 అడుగు దూరంలో ఉన్నారు అన్నారు స్వామి. కాబట్టి అంటే ఏమిటి, ఇదంతా దారిలో దొరికే చిన్న చిన్న ట్రింక్లెట్స్ అంటాం దాన్ని మేము. దీస్ ఆర్ ట్రింక్లెట్స్. వాటిని చూసి చాలా మంది మనం మోసగిస్తూ ఉంటారు. అలాగే నేను సత్యసాయిబాబా అంశాన్ని నేను కూడా ఆయనలాగే సృష్టించగలుగుతాను అది అంటే సృష్టించడం సత్యసాయిబాబా లక్షణం కాదే, అది నమ్మడం మన మూర్ఖత్వం. సత్యసాయిబాబా అన్న తత్వం, ఆయన తత్వం వేరు, ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. సృష్టించడం అది కాదు ఆయన తత్వం. ఆయనే చెప్పారు మీరు నేను కూడా చేయొచ్చు ఆ విషయం. కాబట్టి మనం సృష్టి మీద దృష్టి పెడితే మోసంలో పడిపోతాం. సృష్టికర్త మీద ఎప్పుడు దృష్టి ఉండాలన్నమాట. ఒకనొక సమయంలో ఇది కూడా చాలా హాస్యాస్పదమైంది. 1991 జరిగిందనమాట. ఒకసారి ఒక విదేశీ భక్తుల్ని స్వామి లోపలికి తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి పిలిచి, నువ్వు రా లోపలికి, తెలుగు నుంచి ఇంగ్లీష్లో అనువాదం చేయన్నారు. ఇది కూడా భ్రమే. ఎందుకంటే రష్యన్ డివోటీస్ని, జర్మన్ డివోటీస్ని లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి అమితానందం ఇచ్చి వాళ్ళ భాషలోనే మాట్లాడి వాడిని తృప్తి చెందించి బయటకు పంపించే సంఘటనలు మాకు తెలుసు. అలాంటి ఆయనకి ట్రాన్స్లేటర్ ఎందుకండి? సరే ఏదో నాకు అవకాశం, ఎందుకంటే అదో జరగబోయేది ఏదో నాకు ఒక లెసన్ అనమాట. నువ్వు రారా, నువ్వు తెలుగు నుంచి ఇంగ్లీష్లో అనువాదం చేయడానికి అంటే తను వెళ్ళాను. చేశాను. చేస్తే దాంట్లో ఒక భక్తుడికి స్వామి ఏదో మెటీరియలైజ్ చేసి ఇస్తే ఒక భక్తుడికి ఒక డౌట్ వచ్చింది. స్వామి మీరు ఎప్పుడు రైట్ హ్యాండ్తోనే సృష్టిస్తారా, లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయగలుగుతారా అని అడిగారు. స్వామి అలా చూసి నాకేసి చూసినప్పుడు అన్నారు, ఇది ఆయన చెప్పింది చెప్తాను వినండి. సృష్టి స్థితి లయని తన సంకల్పంతో చేసి వానికి ఏ చేత్తో చేస్తే ఏమి అన్నారు అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ తిప్పి ఒక నెక్లెస్ సృష్టించి ఆ భక్తుడి కాకుండా ఇంకోటి భక్తుడి పేరులో వేశారు. అప్పుడు తనకి అంటే ఇంకేం మాట్లాడలేదు. స్వామి తనకి చూసి ఏది చెప్పలేదు, అంతే. నాతో మొత్తం చెప్పారు. అప్పుడు నేను స్వామి ట్రాన్స్లేట్ చేయమంటారా అన్నాడు. మరి నేను చెప్పింది ఎందుకు అన్నారు స్వామి. ట్రాన్స్లేట్ చేశాను. చేస్తే అప్పుడు డివోటీ తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది. సృష్టి స్థితి లయని తన సంకల్పంతో చేసేవాడికి ఏ చేతితో చేస్తే ఏమి అన్నారు ఆయన.
కాకపోతే ఏంటంటే మనం మెటీరియలైజేషన్ అనే ఆస్పెక్ట్ మీద మనం ఫోకస్ పెట్టినంత కాలం ఇలాంటి డౌట్లు వస్తూనే ఉంటాయి. రింగు సృష్టించారు, నా సైజే ఉంటుందా? ఈ చైన్ ఇచ్చారు, అయ్యో ఈ చైన్ నాకు ఆల్రెడీ ఉందే, మళ్ళీ ఎందుకు ఇచ్చారు ఆయన ఏమి ఇస్తున్నారో అన్నది కాదు ముఖ్యం. నేను చెప్పాను అప్పుడే, ఎంత ఇస్తున్నారని కాదు, ఎందుకు ఇస్తున్నారు అన్నది ముఖ్యం. ఏదో ఉంటుంది దానికి అంతరార్థం, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో 23 సంవత్సరాలు పుట్టబర్తిలో ఉన్నానని చెప్పి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన చెప్పారు, 23 సంవత్సరాల్లో నా 21వ సంవత్సరంలో మొట్టమొదటి మెటీరియలైజేషన్ ఇది. 21 సంవత్సరాలు నాకు ఏమీ ఇవ్వలేదు, నేను అడగలేదు, దాని గురించి ఏమీ ఆలోచించలేదు, ఆయన ఏమి చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు 23వ సంవత్సరం దగ్గర వస్తుంది, వీడు బయటికి వెళ్తాడు, వాడికి నా రక్ష అవసరం. నా చేతిలో ఆయనే తొలగించారు. ఎప్పుడు ఏది అవసరమో ఆయనే ఇస్తారు. అంతేగాని వాడికి రింగ్ ఇచ్చారు, వీడికి చైన్ ఇచ్చారు, వీడికి 10 లింగాలు ఇచ్చారు, నాకేం ఇవ్వలేదే అని చెప్పి కూర్చుంటే ఇక్కడ మెటీరియలైజేషన్ ఈజ్ నాట్ ద పాయింట్. ఎందుకు ఇస్తున్నారో అనేది ముఖ్యం, అది మనం గమనించాలి. మనకేం కావాలని ఖచ్చితంగా ఇస్తారు, దాన్ని ఎప్పుడు ఆయన వెనకాడు. అది మనం చాలా మంచిగా ముఖ్యం పెట్టుకోవాలి. అందుకే సృష్టి మీద కాదు, సృష్టికర్త మీద దృష్టి ఉంచాలి అన్నారు. కొడైకెనాల్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక అధ్యాపకుడికి ఒక రింగ్ ఉంది, తెల్ల కలర్, గ్రీన్ కలర్ది కాదు, తెల్ల కలర్, సారీ గ్రీన్ కలర్ ఇటువంటిది. సరే అందరం భోజనం చేసి కూర్చున్నాము. ఆయనేమో అరే రింగ్ బాగుంది, ఎవరిచ్చారు నీకు అన్నారు. ఎవరిచ్చారో మనకే తెలుసు, స్వామి మీరే కదా ఇచ్చారు అన్నారు. ఏది నాకు ఇవ్వు అన్నారు. సరే రింగు తీసాను, ఇచ్చారు. ఇస్తే ఇలా తిప్పి పిల్లలు ఈ రింగు ఏ కలరు అన్నారు. గ్రీన్ స్వామి అన్నా. అంటే ఇట్లా చూపించారు, వైట్ ఉంటుంది. గ్రీన్ కలర్ అండి, వైట్ కదా చూడండి సరిగ్గా అని చెప్పి చూపించారు. అవును వైటే కదా చూస్తున్నాను అంటే ఆ రింగులో 100 సార్లు చూసుకుంటాం మేము. ఆ అధ్యాపకుడు వేలు మీద గ్రీనే వైట్ అయింది అంటే అవును స్వామి వైట్ లాగే ఉంది అన్నాను, కొంచెం అనుమానాస్పదంగా. అంటే మళ్ళీ యావంతరం మీకు గ్రీన్ కలర్ పట్టు వైట్ అంటారు, తిప్పి మళ్ళీ చూపించారు, మళ్ళీ గ్రీన్ అయింది. ఇప్పుడు చెప్పండి ఏ కలరు అన్నారు. మాకు గుర్తొచ్చింది, మీరు ఏ కలర్ అంటే ఆ కలరే స్వామి అన్నారు. నో ఆర్గ్యుమెంట్స్, ఏమన్నా చేయగలుగుతారు ఆయన. ఆయన గ్రీన్ అంటే గ్రీనే, వైట్ అంటే వైటే, అసలు రింగే లేదంటే రింగే లేదు పర్వాలేదు. అంతేగాని ఆయనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే ఆయన మాకు ఒకటే చెప్తా, అప్పుడు ఆయన స్వామి చెప్పారు, సృష్టి కూడా ఇలాగే చంచలత్వంతో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సృష్టి మీద మీరు ఫోకస్ పెడితే ఈ రింగు మీద లాగా మీ భావ అభిప్రాయాలు కూడా ఇలాగే మారుతూ ఉంటాయి. ఆ రింగుని పట్టుకున్న సృష్టికర్త వెనకాల ఉన్నాడు. తన మీద మీరు ఫోకస్ పెట్టుంటే తను ఏమన్నా చేయొచ్చనే ధైర్యం మీకు ఉంటుంది. ఆ ధైర్యంతోనే మీరు ఆ దివ్యానుభవాన్ని అనుభవిస్తారు, కానీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోరు అన్నారు. అంటే సృష్టి ఇలా పట్టుకుని సృష్టికర్త వెనకాల ఉంటారు, ఆయన మీద ఫోకస్ ఉండాలి మనకి. ఇది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఇవాళ మనం బ్లూ వైట్ లైట్స్ పెట్టాం, ఎల్లుండి గ్రీన్ ఎల్లో పెట్టుకుంటాం, అలా మారుతూనే ఉంటుంది అంతా. అంతేకాని దాంట్లోని ఎలక్ట్రిసిటీ మాత్రం ఎప్పుడు ఒకటే. అలాగే సృష్టిని పట్టుకున్న సృష్టికర్త ఎప్పుడూ అచంచలంగా ఉంటారు, అది మనం చాలా గుర్తు పెట్టుకోవాలి. ఒక్క చివరి విషయం చెప్తాను, బహుశా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పినట్టుగా మీరందరి భావాలు వాడచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఈ ప్రస్తుత కాలంలో సత్యసాయి ఆర్గనైజేషన్ కి పర్టికులర్గా మనం సంబంధించుకుని చూస్తే రెవల్యూషనరీ టైమ్స్ లాగా నడుస్తున్నాయి. ప్రపంచంలో కూడా చాలా రెవల్యూషనరీ టైమ్స్ నడుస్తున్నాయి. దీంట్లో నుంచి మనం కాపాడుకోవాలంటే మనం చేయగలిగిన గొప్ప సాధన ఎక్కడ ఆరంభించవచ్చు, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆ సాధన అనేది ఎక్కడ మొదలెట్టచ్చు అని మనం చూసుకున్నాం. ముఖ్యంగా మనకి ఏంటంటే ఫలాని వాళ్ళు స్వామి అనుగ్రహానికి చాలా సన్నిహితులు, పాత్రులు, వాళ్ళు చెప్పిందే వేదవాక్కు అని చెప్పి మనం భ్రమిస్తూ ఉంటాం. నేను మాట్లాడుతుంది కూడా ఆ లెక్క కిందే వస్తుంది. కాకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే స్వామి ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు ఏమిటి అనే ప్రశ్న మనలో రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మీలో చాలా మంది ఆ ప్రశ్న మాకు ఎప్పుడు రాలేదే అని అనుకోవచ్చు, మంచిదే. కానీ చాలా మందికి ఇది ఉంది, స్వామి ఇప్పుడు లేరు కదా, ట్రస్ట్ ఇలా నడుస్తుంది, స్వామి ఇప్పుడు లేరు కదా, మన తక్షణ కర్తవ్యం ఏమిటి, స్వామి ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు మనకి ఏది కరెక్ట్, మనం బాట చూపించేది ఎవరు, ఫలానా వాడిని నమ్మాలా, ఫలాని చెప్పింది వాడు నిజమా, ఈ స్వామి ఈ ఫామ్ లో ఉన్నారు ఆ ఫామ్ లో ఉన్నారు అంటున్నారు, మన వాడిని నమ్మాలా,
అని చెప్పి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి మనకి. దీంట్లో మనం గమనించవలసింది ముఖ్యమైన ప్రశ్న, దానికి జవాబు మనం నమ్మితే ఇలాంటి ప్రశ్నలు మనకి రావు. అదే సాధనకి మొదటి గట్టు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకనొక సమయంలో ఈ విషయం అందరికీ తెలిసిందే, నేను న్యూక్లియర్ ఫిజిక్స్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు స్వామి సేవ చేసుకుంటూ ఇక్కడ నా రీసెర్చ్ పని కూడా చేసుకుంటూ ఉండేవాడిని. కాకపోతే రీసెర్చ్ అనేది చాలా దీర్ఘంగా ఆలోచించి కష్టపడి చేయాల్సిన విషయం. స్వామి తరగతులు బృందావనానికి వెళ్ళిపోయేటప్పుడు అహర్నిశలు కూర్చుని రాత్రింపగలు కూర్చుని అస్సలు టైం వేస్ట్ చేయకుండా చేయాల్సిన పనులన్నీ ఆ 2-3 నెలలు టకటకటక చేసేసుకునేవాడిని. రాత్రి పూట అప్పట్లో ఉండేవాడిని, ఎవరు ఉండేవారు కాదు చుట్టుపక్కల, నేను ఒక్కనే ఉండేవాడిని పని చేసుకుంటూ. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఒకసారి ఆరంభించామంటే 3 రోజులు కంటిన్యూస్ గా దాన్ని చూసుకుంటూ ఉండాలి. టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి, ప్రెషర్ కంట్రోల్స్ ఉంటాయి, యాంప్లిఫైర్ సెట్టింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. 2 గంటలకి రీడింగ్స్ తీసుకుని మార్చుకుంటూ కూర్చోవాలన్నమాట. అవన్నీ 3 రోజులు కంటిన్యూస్ గా. సో నేను కూర్చుంటే వెంకటరమణయ్య గారు నా గురువు గారు ఉండేవారు, మా పిహెచ్డి గారు. నేను భోజనానికి వెళ్ళేటప్పుడు ఆయన 2 గంటలు ఆయన కూర్చుని ఆయన వెళ్ళేవాడు. రాత్రి అంతా నేను ఉండేవాడు. పొద్దున పూట మళ్ళీ స్నానం చేసేవాడు, నేను వెళ్ళినప్పుడు ఆయన ఉండేవాడు. సో టర్న్స్ తీసుకునేవాళ్ళం అన్నమాట. ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబ్ పుట్టపర్తిలో దాంట్లో ఒక వింత సంఘటన ఉంది. పుట్టపర్తిలో ప్రతి ల్యాబొరేటరీ కూడా స్వామి స్వయంగా వెళ్ళి రిబ్బన్ కత్తిరించి బ్లెస్ చేశారు. నా ల్యాబ్ తప్ప, న్యూక్లియర్ ఫిజిక్స్ ల్యాబ్ తప్ప. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అంటారు, ఎన్ఎంఆర్ ల్యాబ్ అంటారు, లైబ్రరీ అంటారు, కంప్యూటర్ ల్యాబ్ అంటారు, అన్నిటికీ ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. చక్కగా వెళ్ళి ఆయన రిబ్బన్ కట్ చేసి చక్కగా ఆనందించి అందరినీ ఆశీర్వదించి వచ్చారు. నా ల్యాబ్ ఎప్పుడు వచ్చేవారు కానీ నేను చాలాసార్లు అడిగాను, స్వామి అన్ని చోట్ల వెళ్ళా, నా ల్యాబ్కి రండి స్వామి, ఒకసారి రండి స్వామి, ఒకసారి రండి స్వామి అని అడిగేవాడు. వస్తానులే అని చెప్పి తప్పించుకునేవాడు. సరే ఆయన బృందావనంలో ఉన్నారు సమ్మర్లో, నేను ల్యాబ్లో పనిచేస్తున్నాను. చేస్తూ ఉంటే అప్పట్లో స్వామి పూర్ణచంద్రలో లేకపోతే నేను హాస్టల్లో ఉండేవాడిని. సరే అక్కడ ఎక్స్పెరిమెంట్ అవుతుంది, నేను హాస్టల్కి వెళ్ళి ఉన్నాను. ఎక్స్పెరిమెంట్ చేస్తూ రాత్రి 2 గంటలు ఉన్నప్పుడు జరిగిన విషయం. నిర్మానుషులు ఎవ్వరు ఉండరు చుట్టూ. సేవదే డ్యూటీలో ఉండేవారు కానీ నా ల్యాబ్ ఎక్కడో ఉంది, వాళ్ళు ఎక్కడో గేట్ దగ్గర ఉంటారు. సరే వెళ్తుంటే రాత్రి 2 గంటలకి ఎందుకో పిచ్చివాడు లేచినట్టు లేచి నా ల్యాబ్ కేసి ఒక్కసారి పరిగెత్తాను. అంటే ల్యాబ్ బయట ఉండేవాడు, పడుకునేవాడిని. ఎలక్ట్రానిక్స్ టేబుల్స్ ఉండేవి, వాటి మీద పడుకునేవాడిని. లోపల ల్యాబ్ చాలా చల్లగా ఉండేది అనమాట, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ చాలా చలిగా ఉంచాలి వాటిని. ఎందుకో పిచ్చి పట్టినట్టు లేచి గబా లోపల పరిగెత్తే నా కళ్ళ ముందర జరిగిన సంఘటన. ఎందుకో ప్రెషర్ ఎక్కువైపోయి ఆ పంపులో నా పైప్ అలా నెమ్మదిగా ఊడొస్తుంది. దాంట్లో బాయిలింగ్ హాట్ వాటర్ ఉంది, చుట్టూ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉన్నాయి. నేను అలా నిద్ర అప్పుడే లేచాను కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి. అది తప్పని లేచి వేడి నీళ్ళు అంతా బుష్ పడడం మొదలెట్టింది ల్యాబ్ అంతా హై ప్రెషర్. సరే ఆ నిద్ర మత్తులో నేను గబగబా వెళ్ళి వెళ్దామని చూస్తే నీళ్లు కింద ల్యాబ్ మీద అంతా ఉంది. నాకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది గట్టిగా, గిలగిలగిలగిల కొట్టుకుంటున్నాను. అంత ఏమైందో తెలీదు, ఏదో ఒక గట్టి శక్తి నన్ను ఒక్క తోపు తోసి గోడ మీదకి విసిరి కొట్టి మూర్చపోయి లేచి చుట్టూ తిరిగి వచ్చి ఇంకో తప్పు కనెక్ట్ చేసి ఒక కర్రతో మెయిన్స్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి అమ్మయ్య గండం తప్పింది కదా ఇప్పుడు ఎలాగా అని చెప్పి మళ్ళీ అక్కడ అడుగు వేయడానికి భయపడ్డాను. పొద్దున్న 4ంటికి వెళ్ళి వెంకటరమణయ్య గారిని లేపుకొచ్చాను. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఇదే చెప్పారు, స్వామి ఏరుకుని ఇలాంటి బంగారం లాంటి గురువులు నాకు తెచ్చేవారు. ఆయన ఇన్స్ట్రుమెంట్స్ పాడైపోయాయి, ఎక్స్పెరిమెంట్ పాడైపోయాయి కాదు, నువ్వు క్షేమంగా ఉన్నావు ఫస్ట్ అది చెప్పు అన్నారు ఆయన క్వశ్చన్. ఆయన అదే చెప్తున్నాను. అలాంటి టీచర్లు 1 కాదు 2 కాదు, డజన్ల కొద్దీ పెట్టారు స్వామి మా కోసం. మాకు ఇంకా చాలా కృతజ్ఞత వాడిని తలుచుకుంటూ ఉంటాను. నీకు క్షేమంగానే ఉంది కదా, ఒకసారి నడు వెళ్ళి చూద్దాం అన్నారు. వెళ్ళి చూసాం, అంతా చెక్ చేసాం. స్వామిదేవి వల్ల అంత క్షేమమే, ఏది పాడవలేదు, అంత బాగానే ఉంది. అప్పుడే చెప్పారు, పని చేద్దాం, ఎవరికి చెప్పామనుకోండి, వాట్ వేర్ యూ డూయింగ్ దేర్ at 2 o'clock, henceforth nobody should be there in the institute after 10 o'clock, ఆ లెటర్స్ అన్నీ వస్తాయి పైనుంచి. ఎవరికి చెప్పద్దు, ఇది నీకు నాకు మధ్యలో ఉన్నానంటే సరే సార్ అదే మంచిదని ఊరుకున్నాం. 4 రోజులు ఏమి చెప్పలేదు, ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఎవరు అడగలేదు కదా. సరే అప్పట్లో పూర్ణచంద్ర ఆడిటోరియం పైన కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. అందుకని ప్రతి వారం జోగారావు గారిని దిలీప్ని స్వామి పంపించేవారు, పని చూసుకుని రండి అని చెప్పి. రాత్రి 8:30 అయింది, తిరిగి వచ్చాడు హాస్టల్కి. సైనాథ్ ఒకసారి బయటకు వస్తాను నీతో మాట్లాడాలి అని.
సరే వచ్చాను. సరే స్వామి దగ్గర నేను చెప్పుకుంటారు, అందరూ వింటారని బయట తీసుకొచ్చాడు. నేను తను లోపల ఉండేవాడు స్వామిని చూసుకోవడానికి. స్వామి పూర్ణచంద్రాతులు అనమాట. ఈ మధ్యకాలం నీకు ఏమైనా అయిందా అని అడిగారు. నాకేం కాలేదే అన్నాడు. కాదు, ఎలక్ట్రిక్ షాక్ లాంటిది ఏమైనా తగిలిందా అన్నారు. నాకు నిజంగా షాక్ తగిలింది. వీడికి ఎలా తెలుసు, నేను ఎవరికి చెప్పలేదు అని. నీకెలా తెలుసు అన్నాను. నాకు అర్థం కావట్లేదు. నేను బయలుదేరే ముందే స్వామి నాకు ఏం చెప్పారంటే, టెల్ అండ్ వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎలక్ట్రిసిటీతో ఉన్నప్పుడు కొంచెం అతి ప్రమాదకరమైన విషయం, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్పి పంపించాడు అన్నాడు. ఆయన తెలుసు, తెలిసిందే ఆయనకి. ఎవరికి చెప్పకూడదు, నీకు నాకు తప్ప అని గుసగుసలు ఆడుకున్నాను, కానీ ఆయన తెలిసిపోయింది అక్కడ. అప్పుడు వాడికి మొత్తం చెప్పాను. నేను తెలియదు, ఇదిరా బాబు జరిగిన సంఘటన. ఆ రోజు ఆయన కనుక నన్ను తోడి ఉండకపోతే, ఆ పప్పు ఇంకా ఉండింది. వాడు వచ్చినప్పుడు నేను చెప్పాను, నేను ఫీల్ హియర్ అన్నాను. పప్పు ఉంది ఇంకా అప్పుడు, అది గట్టిగా తోసారు నన్ను. ఆ పప్పు ఉంది, ఆ రోజు ఆయన నన్ను తోయకపోతే ఈ పాటికి నా పని అయ్యేదే ఇప్పుడు అని. అంటే మాస్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ మ్యాన్. స్వామి వాజ్ రియలీ వెరీ కన్సర్న్ వెన్ హీ టోల్డ్ దిస్ అన్నాడు. సరే అని చెప్పాను. సమ్మర్ కోర్స్ టైం అయింది. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఎందుకో పని మీద లోపల పిలిచాను. నేను పిలిచినప్పుడు అప్పుడు ఆయన పాదాల మీద పడి చెప్పాను, స్వామి ఆ రోజు మీరు నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు స్వామి అంటే. అప్పుడు స్వామి భుజం మీద ప్రేమతో చేపెట్టి చెప్పారు, ఎప్పుడు నన్ను ఒకటి అడుగుతూ ఉండేవాడు బంగారు, గుర్తుందా నీకు, నా ల్యాబ్కి రండి, నా ల్యాబ్కి రండి, నా ల్యాబ్కి రండి అనేవాడిని. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి రావడానికి అన్నారు. అసలు వెళ్ళలేదు అక్కడికి, నేను అక్కడే ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది అసలు విషయాన్ని ఎందుకు రావట్లేదు. అసలు వెళ్తేనే కదా తిరిగి రావడానికి. వెళ్ళిన వాళ్ళని మళ్ళీ రండి అంటాం మనం. అని వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు నాతో ఆయన. కాబట్టి ఇప్పుడు పరిస్థితి కూడా అంతే. వెళ్ళింది ఆయన ఆకారం మాత్రమే, ఆ 5 foot 4 inch బ్రెయిన్ మాత్రమే. ఆయన ఎక్కడికి రాలేదు, ఎక్కడికి పోలేదు. వెళ్ళిపోతుంది మనం, ఈ సృష్టి. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటారు, ఎప్పుడు మనని చూస్తూ ఉంటారు, ఎప్పుడు మనని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆ జవాబుకి మనం, ఆ ప్రశ్నకి మనం ఈ జవాబు మనం తీర్చిదిద్దుకుని మనం విశ్వాసంగా నమ్మితే మన సాధన మార్గంలో సులువుగా ప్రయాణిస్తామని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఈ విషయాలని మీతో కొంచెం షేర్ చేసుకుని మిమ్మల్ని ఆనందపడదాం అనుకున్నాను. మీరు చూసే ఉంటారు, నాకు ఇది చెప్పినప్పుడల్లా ఆయన స్వయంగా ఆయనతో ఉన్న భావం, అంత ఆనందం నాకు వస్తూ ఉంటుంది. కాబట్టి సవినయంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఏదో ఆనందం కలిగి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామికి నమస్కారం చెప్తున్నాను. జై స్వామి. ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక ఓం జై జగదీశ హరే Bye.
समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः। जय बोलो भगवान श्री सत्य साई